హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 10th నుంచి 16th మే వరకు 98th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. 1వది ఎంపీ ల్యాడ్ స్కీమ్ గురించి, 2 నేషనల్ ఫిజికల్ లిటరసీ మిషన్ గురించి, 3వది జన్ సురక్ష స్కీమ్స్ గురించి, 4 ఇథనాల్ బ్లెండింగ్ గురించి, 5 మార్తాండ్ సన్ టెంపుల్ గురించి, 6వది ఓపెన్ రాన్ ఆర్కిటెక్చర్ గురించి, 7వది యుఎన్సిసిడి సిఓపి గురించి, సిఓపి 15 గురించి, 8వది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో గ్యాస్ ప్లాంట్ గురించి, 9వది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా గురించి, 10వది ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్ గురించి, 11వది లోకల్ గవర్నమెంట్స్ గురించి, 12వది క్లైమేట్ అప్డేట్ రిపోర్ట్కి సంబంధించి, 13 నేషనల్ టెక్నాలజీ డే గురించి, 14 ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అలాగే ఫారెక్స్ రిజర్వ్ గురించి, 15 షాలో అండ్ డీప్ ఎకలాజిజం గురించి, 16 ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాస్ యొక్క ఎక్స్కవేషన్ ఎక్కడ రాకీగర్హిలో, అలాగే 17వది భారత్ ట్యాప్ ఇనిషియేటివ్ గురించి, 18వది గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్కి సంబంధించి, 19వది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ టెక్నాలజీ గురించి, చివరిగా 20వది ఫిన్లాండ్ మరియు స్వీడన్ యొక్క నాటో మెంబర్షిప్ గురించి. వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ గురించి. ఇక్కడ చూడండి, ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఏంటి ఎంపీ ల్యాడ్స్ అంటే? ఎంపీ ల్యాడ్స్ కింద దీనిని 1993లో తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి అంటే, ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్మెంట్ చేపట్టడం కోసం ఈ ఎంపీ ల్యాడ్స్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. అంటే అక్కడ ఎలక్టెడ్ లోక్సభ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ కాన్స్టిట్యుయెన్సీస్లో వర్క్ని చేపట్టచ్చు. అలాగే ఎలక్టెడ్ రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ స్టేట్లో వర్క్ కోసం రికమెండ్ చేయొచ్చు. అలాగే లోక్సభ మరియు రాజ్యసభకి సంబంధించి నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంట్రీలో ఎక్కడైనా కూడా వర్క్ని రికమెండ్ చేయొచ్చు. అయితే 2011-12 సంవత్సరం నుంచి కూడా ప్రతి ఎంపీ పర్ ఇయర్ 5 కోట్ల రూపాయలని దీని కింద కేటాయించటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఎంపీకి అంటే ఆ రికమెండెడ్ వర్క్స్ యొక్క ఇంప్లిమెంటేషన్కి సంబంధించి. అలాగే ఈ ఫండ్స్ అన్నటువంటివి నాన్ ల్యాప్సబుల్ అంటే ఏంటి? మనం చూస్తే నెక్స్ట్ ఇయర్కి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పనిని చేపట్టారు, ఒక 3 కోట్లు ఖర్చు అయింది, ఇంకొక 2 కోట్లు మిగిలిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఏంటి, మళ్ళీ 5 కోట్లని అలొకేట్ చేసినప్పుడు ఈ ప్లస్ 2 crores కూడా కలిపి మొత్తం 7 crores దీనికి అలొకేట్ అవుతుందన్నమాట. దానిని నాన్ ల్యాప్సబుల్ అంటాము. అలాగే మొత్తం ఇచ్చేటటువంటి ఈ మనీలో 15% ఫండ్స్ వచ్చేసరికి షెడ్యూల్డ్ క్యాస్ట్కి, అలాగే 7.5% ఫండ్స్ వచ్చేసరికి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఆ ఏరియాలో ఉంటారో వాళ్ళ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే దీని కింద చేసేటటువంటి ఖర్చులు ఏమేంటి అంటే, ఒకటి మనం చూస్తే ఇక్కడ చూడండి, డ్రింకింగ్ వాటర్ పర్పస్కి, అలాగే ఎడ్యుకేషనల్ స్కిల్ డెవలప్మెంట్కి, ఎలక్ట్రిసిటీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, హెల్త్ కేర్, శానిటేషన్, సేఫ్టీ, అలాగే ఇక్కడ చూడండి రైల్వేస్, రోడ్స్, పాత్వేస్, బ్రిడ్జెస్, ఇవన్నీ స్పోర్ట్స్కి సంబంధించి, అగ్రికల్చర్ మరియు ఇరిగేషన్కి సంబంధించి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి, అర్బన్ డెవలప్మెంట్, ఇలాంటి వాటన్నింటినీ చేపట్టచ్చు. అయితే ఏవి వీళ్ళు రికమెండ్ చేయలేరు అనేది చూస్తే, ఒకటి ఆఫీసెస్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పబ్లిక్కి, అలాగే ప్రైవేట్ ఏజెన్సీస్ ఏవైనా కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఆఫీసెస్ లాంటివి కట్టించలేరు. అలాగే కమర్షియల్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఆ వర్క్ని వీళ్ళు చేపట్టలేరు. ల్యాండ్ అక్విజిషన్ కానీ కంపెన్సేషన్ ఇవ్వటం కానీ చేయలేరు. అలాగే ఇండివిజువల్స్ పేరు మీద అసెట్స్ని వాళ్ళ పేరు మీద పెట్టడం అనేది కుదరదు. అలాగే ఇండివిజువల్ బెనిఫిట్స్కి అసెట్స్ని వాడుకోకూడదు. అయితే ఇక్కడ రిలీజియస్ వర్షిప్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని కూడా రికమెండ్ చేయకూడదు. మెమోరియల్ బిల్డింగ్స్ లాంటివి కట్టకూడదు. అయితే ఈ ఎంపీ ల్యాడ్స్ అన్నటువంటిది ఎలా వర్క్ చేస్తుంది అన్నటువంటిది చూస్తే, ఇక్కడ చూడండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సెలెక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీలో లోకల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని వాళ్ళు ఆ పనుల్ని రికమెండ్ చేయటం జరుగుతుంది. ఎవరికి? డిస్ట్రిక్ట్ అథారిటీస్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వీళ్ళకనమాట. సో ఆ ఎలిజిబుల్ వర్క్ని శాంక్షన్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ అథారిటీస్కి ఉంటుంది. అలాగే ఆ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీని సెలెక్ట్ చేయటం, ఆ ఇంప్లిమెంటేషన్కి రెస్పాన్సిబుల్గా ఉండేటటువంటి వ్యక్తి ఎవరు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా డిస్ట్రిక్ట్ అథారిటీస్. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ చేసినవి వాటిని కంప్లీట్ చేస్తారు. అలాగే సిటిజన్స్ దీనికి సంబంధించి ఆర్టీఐని ఎంతవరకు వచ్చాయి,
ఫండ్స్కి సంబంధించి కానీ వర్క్కి సంబంధించి కానీ ఎంతవరకు వచ్చింది అనేసి వీళ్ళు తెలుసుకోవచ్చు ఆర్టీఏ వేసి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఇది కూడా ఈ ఎంపీ ల్యాడ్స్ పాలసీని ఫార్ములేట్ చేస్తుంది. దీని కింద 5 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం ఇన్స్టాల్మెంట్స్లో 2.5 కోట్ల రూపాయలుగా 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వటం జరుగుతుంది. అది కూడా డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ అథారిటీకి అనమాట. దీని ద్వారా మానిటరింగ్ మెకానిజంని ఇది ఎస్టాబ్లిష్ చేసినట్టు అవుతుంది. అయితే ఈ ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ని మనం ఎప్పుడు తీసుకొచ్చాము? 1993వ సంవత్సరంలో. అప్పటి నుంచి కూడా ఆగస్టు 2017 వరకు మొత్తం 18,82,180 వర్క్స్ అనేవి దీని కింద జరిగాయి. మొత్తం 44,929.17 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు అంటే 2017 ఆగస్టు వరకు ఎంపీ ల్యాడ్స్ ఫండ్ కింద దీన్ని శాంక్షన్ చేయటం జరిగింది. అయితే ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి ఇష్యూస్ ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి. ఏంటి? ఒకటి, ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదు. రెండవది, కరప్షన్ అనేది జరుగుతోంది. ఎంపీ ల్యాడ్స్ అన్నటువంటిది పొలిటికల్ మైలేజ్కి దారి తీస్తుంది. మనం చూస్తే వాళ్ళకి సంబంధించి ఏంటి అంటే వాళ్ళు అన్స్పెంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కొత్త అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే టర్మ్లో ఫండ్స్ అనేవి వస్తూ ఉంటాయో వాటిని పొలిటికల్ మైలేజ్కి వాడుతూ ఉన్నారు. అంటే ఏంటి? ఎలక్షన్స్లో వాళ్ళకి ఆ ఎలక్షన్ని గెయిన్ చేసుకోవటానికి దీన్ని వాడుతూ ఉన్నారు. అలాగే మిస్యూజ్ చేయటం, అండర్ యూజ్ చేయటం, అలాగే ఫండ్స్ని వేస్టేజ్ చేయటం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే ఒకటి, ట్రాన్స్పరెన్సీని తీసుకురావటం, బెటర్ మానిటరింగ్ అనేది చేయటం. అలాగే ఇవి ల్యాప్సబుల్ ఫండ్స్ లాగా తీసుకొచ్చారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో ఒక 4 కోట్లు ఖర్చు పెట్టారు. నార్మల్గా అయితే ఏంటిది నాన్ ల్యాప్సబుల్ కదా, మిగిలినటువంటి 1 crore అన్నటువంటిది నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెట్టుకోవచ్చు. అలా కాకుండా లేదు 5 కోట్లు ఈ సంవత్సరానికి ఇస్తున్నా, మీరు ఎంతనా ఖర్చు పెట్టుకోండి, ఇందులో ఉన్నటువంటి మిగిలిన అమౌంట్ అన్నటువంటిది ల్యాప్సబుల్ అంటే నెక్స్ట్ ఇయర్కి ఖర్చు పెట్టుకోవడానికి రాదు అన్నప్పుడు 5 కోట్లు ఖచ్చితంగా ఖర్చు పెడతారు కదా. సో అలా ల్యాప్సబుల్గా చేయాలి అన్నట్టుగా. ఇంకా సిటిజన్ పార్టిసిపేషన్ అనేది పెంచాలి. లోకల్ నీడ్స్కి సంబంధించి అసెస్ చేసుకునేందుకు సిటిజన్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. అయితే అడక్వేట్ మానిటరింగ్ ఉండటం, అలాగే సఫిషియంట్ పొలిటికల్ విల్ ఉంటే ఈ ఎంపీ ల్యాడ్స్ అన్నటువంటిది మన యొక్క కంట్రీ డెవలప్మెంట్లో ఒక ఇన్వాల్యుయబుల్ టూల్గా పనిచేస్తుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఫిజికల్ లిటరసీ మిషన్కి సంబంధించి. సుప్రీంకోర్టు అన్నటువంటిది సెంటర్ మరియు స్టేట్స్కి అంటే ఆర్టికల్ 21 ఏదైతే ఉందో దీని కింద ఏంటి, స్పోర్ట్స్ని కూడా ఫండమెంటల్ రైట్గా చేయండి అన్నట్టుగా ఒక రిపోర్ట్కి సంబంధించి రెస్పాండ్ అవ్వండి అన్నట్టుగా సుప్రీంకోర్టు సెంటర్కి మరియు స్టేట్స్ని కూడా అడగటం జరిగింది. అయితే దీనికి సంబంధించి కోర్ట్స్ అమికస్ క్యూరీ అంటే ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ అంటాము. ఇది ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయటం జరిగింది. ఏమని? స్పోర్ట్ అనేటటువంటి ఒక నారో ఫ్రేజ్ ఏదైతే ఉందో ఈ స్పోర్ట్ని ఫిజికల్ లిటరసీ అనేటటువంటి పదంగా మార్చాలి, అంటే దానిని ఇలా రీప్లేస్ చేయండి అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. అంటే ఏంటి? అప్పుడు మనం చూస్తే ఈ స్పోర్టింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో లీడింగ్ స్పోర్టింగ్ నేషన్స్ వాటి సరసన మన భారతదేశం కూడా నిలవాలి. ఈ స్పోర్ట్ అన్నటువంటి పదాన్ని ఫిజికల్ లిటరసీ అనేటటువంటి పదంగా మార్చండి అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్పటం జరిగింది. అలాంటి ఈ రిపోర్ట్ని అంటే ఈ రిపోర్ట్లో స్పోర్ట్స్ని ఒక ఫండమెంటల్ రైట్గా ఆర్టికల్ 21 కింద తీసుకురండి అన్నట్టుగా ఈ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవి రెండు కూడా రెస్పాండ్ అవ్వండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఈ రిపోర్ట్ అన్నటువంటిది ఒక PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, DPSPస్కి సంబంధించి ఏదైతే స్ట్రైవ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఉందో దాని కింద ఏదైతే DPSPగా ఉందో ఈ DPSP అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు అంటాము. ఈ DPSP నుంచి కన్వర్ట్ చేసి ఫండమెంటల్ రైట్స్గా మార్చండి స్పోర్ట్స్ని అన్నట్టుగా ఇందులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఈ రిపోర్ట్ ఫైల్ చేయటం జరిగిందనమాట. దీని కింద ఏంటి, స్పోర్ట్స్ని కంకరెంట్ లిస్ట్లోకి మార్చండి, కన్కరెంట్ లిస్ట్లోకి స్పోర్ట్స్ని మార్చండి అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. అసలు ఫస్ట్ ఈ స్పోర్ట్స్ అన్నటువంటిది దేంట్లో ఉంది ప్రస్తుతం అంటే స్టేట్ లిస్ట్లో ఉంది, స్టేట్ సబ్జెక్ట్ అనమాట స్పోర్ట్స్ అన్నటువంటిది. అలాంటి దీన్ని ఇప్పుడు కంకరెంట్ లిస్ట్లోకి మార్చండి అన్నట్టుగా అర్జీ చేయటం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ ఏమేం సజెషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది అంటే ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది నేషనల్ ఫిజికల్ లిటరసీ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావాలి, లాంచ్ చేయాలి.
దీని కింద కరికులం డిజైన్ కానీ, కాంప్లైన్స్ మానిటరింగ్, రివ్యూ, గ్రీవెన్స్ రిడ్రసల్, సెల్ఫ్ కరెక్షన్ మెకానిజమ్స్ ఇలాంటివన్నీ స్కూల్ లెవెల్ నుంచే తీసుకురావటం వల్ల స్పోర్ట్స్కి సంబంధించి పిల్లలు మరింత యాక్టివ్గా ఉండటానికి, మరింత ఎక్కువ పార్టిసిపేషన్కి ఉపయోగపడుతుంది అన్నట్టుగా. రెండవది, స్పోర్ట్స్కి సంబంధించి టైం అనేది పెట్టాలి. అంటే ఏంటి, అన్ని స్కూల్స్ ఏవైతే సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ, స్టేట్ బోర్డ్స్ కానీ, ఐబీ కానీ, ఐజీసీఎస్ఈ కానీ వీటన్నింటిలో కూడా 2022-23 అకాడమిక్ ఇయర్ నుంచి అట్లీస్ట్ 90 నిమిషాలు అంటే ప్రతిరోజు 1.5 గంట పాటు గేమ్స్ని ఆడుకోవటానికి డెడికేటెడ్ టైంని ఇవ్వాలి అన్నట్టుగా ఇది రికమెండ్ చేసింది. అలానే ఈ స్పోర్ట్స్ ఫెసిలిటీని ఫ్రీగా అందించాలి. ఫ్రీగా ఫెసిలిటీస్ని కనుక అందిస్తే ఆడే వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది ప్రస్తుత అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అందులో కూడా నాన్ వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చిల్డ్రన్ని ప్లే గ్రౌండ్స్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ని కల్పించి వాళ్ళని ఆడుకోవటానికి సమయం ఇవ్వాలి అన్నట్టుగా. ఇంకొకటి వచ్చేసరికి ఫిజికల్ లిటరసీ పాలసీ అన్నటువంటి దానికి సంబంధించి, ఫిజికల్ లిటరసీ పాలసీ అన్నటువంటి దానికి సంబంధించి డ్రాఫ్ట్ పాలసీని తీసుకురావాలి. అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా 180 డేస్ టైంతో ఈ ఫిజికల్ లిటరసీ పాలసీని అందించాలి అన్నట్టుగా చెప్పారు. దానివల్ల ఏమవుతుంది, నో చైల్డ్ లెఫ్ట్ బిహైండ్ అప్రోచ్ ఏదైతే ఉందో దానిని అన్ని ఇన్స్టిట్యూషన్స్ పాటించాలి అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. అలాగే దీనికి సంబంధించి ఒక ఇంటర్నల్ కమిటీని కూడా క్రియేట్ చేయాలి. అంటే ఏంటి, స్పోర్ట్స్ రిలేటెడ్కి సంబంధించి ఏవైతే స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయో వాటిలో, అంటే ఫిజికల్ లిటరసీని స్టూడెంట్కి అందించేటటువంటి ఆ రైట్ ఏదైతే ఉందో దాన్ని డెలివర్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఒకవేళ ఫెయిల్ అయితే దానికి సంబంధించి ఆ స్పెసిఫిక్ కేసెస్ని అడ్రస్ చేయడానికి ఒక ఇంటర్నల్ కమిటీ ఉండాలి. దానికోసం ఒక డాష్ బోర్డ్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా ఈ నివేదిక అన్నటువంటిది కొన్ని సజెషన్స్ని ఇవ్వటం జరిగింది. అయితే ఫిజికల్ యాక్టివిటీస్కి సంబంధించి, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే ఫిజికల్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ చార్టర్ అనేటటువంటిది ఉందన్నమాట. మనం చూస్తే యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో 1978లో 20th సెషన్లో ఈ చార్టర్ని తీసుకొచ్చారు. అయితే మనం చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో NEP 2020, ఇందులో కూడా స్పోర్ట్స్ని దానికి సంబంధించి ఒక ప్రైడ్గా, దానికి సంబంధించి ఆ ప్లేస్ ఆఫ్ ప్రైడ్ అంటాము, దాన్ని ఇవ్వటం జరిగింది. స్పోర్ట్స్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీగా ఇంతకుముందు కన్సిడర్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కరికులంలో ఒక పార్ట్గా దాన్ని కూడా ట్రీట్ చేస్తూ ఉన్నారు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద. అయితే దీనికి సంబంధించి మనము స్పోర్ట్స్ని ప్రమోట్ చేయటం కోసం భారతదేశం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటిది చూడాలి. అంటే మనం ఏ టాపిక్ చదివినా కూడా దానికి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారో దాన్ని ప్రమోట్ చేయడానికి అన్నటువంటిది ఎప్పుడు చదువుకోవాలి. ఒకటి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద ఉంటుంది. రెండవది, ఖేలో ఇండియా స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మూడవది, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్కి సంబంధించి అసిస్టెన్స్ ఇవ్వటం. నాలుగవది వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్కి, అలాగే వాళ్ళ యొక్క కోచెస్కి స్పెషల్ అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేయటం, అలాగే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేసి తీసుకురావటం, అలాగే మెరిటేరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ సహాయాన్ని అందించటం, అలాగే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ ఫండ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే మనం చూస్తే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది SAI అంటాము. ఇది స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెలకొల్పి అందులో ఆ ట్రైనింగ్ సెంటర్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతోంది. ఇలా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి భారతదేశం వివిధ రకాల ఈ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 7 years ఆఫ్ జన్ సురక్ష స్కీమ్స్కి సంబంధించి. రీసెంట్గా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అలాగే అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ కూడా సోషల్ సెక్యూరిటీకి సంబంధించి 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. దీంట్లో ఏంటి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్షన్ ఏదైతే మన పీపుల్కి సంబంధించి ఉందో వాళ్ళని ఫినాన్షియల్గా సెక్యూర్గా చేయడానికి గవర్నమెంట్ అన్నటువంటిది రెండు ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఆ 2 ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏంటి? ఒకటి, ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అన్నటువంటిది.
రెండవది వచ్చేసరికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అన్నటువంటి ఈ రెండింటిని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్లో ఎగ్జిస్టెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేయడానికి ఈ అటల్ పెన్షన్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చిందనమాట. అయితే ఈ 3 స్కీమ్స్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ 2015 సంవత్సరం మేలో వెస్ట్ బెంగాల్లో ఈ మూడింటిని లాంచ్ చేయటం జరిగింది. అందులో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అన్నటువంటిది ఉంది. ఇది ఏంటి, 1 year యాక్సిడెంటల్ కవరేజ్ స్కీమ్ అనమాట. అలాగే ఇయర్ టు ఇయర్ డెత్ లేదా డిజబిలిటీ ఏదైతే వస్తుందో యాక్సిడెంట్కి సంబంధించి దాన్ని కూడా కవర్ చేస్తారు. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే 18 నుంచి 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులు దీని కింద ఎలిజిబుల్ అవుతారు. బెనిఫిట్స్ ఏంటి అంటే యాక్సిడెంట్ కమ్ డెత్ డిజబిలిటీ అయితే కనుక 2 లక్షల రూపాయల డిజబిలిటీ కవర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదే యాక్సిడెంట్ వల్ల డిజబిలిటీ అనేది కనుక వస్తే అంటే పార్షియల్ డిజబిలిటీ వస్తే వాళ్ళకి 1,00,000 రూపాయలని ఇవ్వటం జరుగుతుంది. అయితే దీని కింద మనం చూస్తే ఇప్పటి వరకు ఎన్రోల్మెంట్స్ అన్నటువంటివి 28.37 కోట్ల వరకు జరిగాయి. గ్రాస్ ఎన్రోల్మెంట్ అన్నటువంటిది 9.88 కోట్లుగా ఉంది. అలాగే అమౌంట్ వచ్చేసరికి 1930 కోట్ల రూపాయలని ఇప్పటికే ఇచ్చారు. ఇక ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అన్నటువంటిది ఉంది. ఇది కూడా 1 year లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఇది ఇయర్ టు ఇయర్ రెన్యూవబుల్ చేసుకోవచ్చు. ఏదైనా కారణం వల్ల డెత్ కనుక సంభవిస్తే వాళ్ళకి ఈ బీమా యోజన కింద కవరేజ్ అనేది ఉంటుంది. అయితే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళకి ఇది వర్తిస్తుంది. బెనిఫిట్స్ ఏంటి అంటే 2 లక్షల రూపాయలు డెత్ కనుక వస్తే అంటే దీనికి ప్రీమియం అనేది ఉందన్నమాట. ఎంత ప్రీమియం, 330 రూపాయలు. ప్రతి సంవత్సరం 330 రూపాయలు దీనికి కట్టాలన్నమాట. అలాగే అటల్ పెన్షన్ యోజన అనేటటువంటిది ఉంది. ఏంటి అటల్ పెన్షన్ యోజన అన్నటువంటిది, దీని కింద ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ అటల్ పెన్షన్ యోజన అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. దీనిని అడ్మినిస్టర్ చేసేది ఎవరు అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అన్నటువంటిది దీనిని నేషనల్ పెన్షన్ సిస్టమ్ అన్నటువంటి దాని కింద రెగ్యులేట్ చేస్తుంది. అయితే దీని కింద ఎలిజిబిలిటీ ఎవరు అంటే 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా, ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. దీని కింద గ్యారంటీడ్ మినిమం మంత్లీ పెన్షన్ అనేటటువంటిది 1000, 2000, 3000, 4000, 5000 అలా వస్తుందన్నమాట. ఎప్పుడు 60 సంవత్సరాల వయసు నుంచి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దీనికి కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది ఉంటుంది. అయితే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఈ PFRDA అంటాము. ఇది ఒక స్టాట్యుటరీ అథారిటీ. దేని కింద పనిచేస్తుంది, నేషనల్ పెన్షన్స్ సిస్టమ్ కింద ఇది పనిచేస్తుంది. ఇది పార్లమెంట్ ద్వారా ఎనాక్ట్ అయింది. ఇది ఏంటి అంటే ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ యొక్క గ్రోత్ని రెగ్యులేట్ చేయటం, ప్రమోట్ చేయటం, ఎన్ష్యూర్ చేయటం లాంటివి చేస్తుంది. ఇది దేని కింద పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఇది పనిచేస్తుంది. అయితే ఈ స్కీమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే దీని కింద ఏంటి, ఇవి 3 కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్సా, అది కూడా సిటిజన్స్ యొక్క వెల్ఫేర్కి డెడికేట్ చేయటం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే దీని కింద ఏంటి, లో కాస్ట్ లైఫ్ మరియు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని ఈ రెండింటి ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఏవైతే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఉందో అదొకటి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉందో అదొకటి, ఈ రెండింటి ద్వారా. అయితే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎన్రోల్ అయ్యే వాళ్ళు, బెనిఫిట్ పొందేటటువంటి వాళ్ళు లాస్ట్ 7 yearsలో చాలామంది పెరిగారు. అంతేకాకుండా మనం చూస్తే సొసైటీలో ఉన్నటువంటి లాస్ట్ పర్సన్కి కూడా రీచ్ అయ్యేలాగా లో కాస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధించి. మనం చూస్తే ఇథనాల్ బ్లెండింగ్ యొక్క లెవెల్ మన పెట్రోల్లో ఇప్పుడు 9.99% రీచ్ అవ్వటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. అసలు ఇథనాల్ అంటే ఏంటి, బయోఫ్యూయల్స్లో ఇథనాల్ కూడా ఒక భాగంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇది న్యాచురల్గా ఫర్మెంటేషన్ ద్వారా ఈస్ట్లోకి సంబంధించి ఈస్ట్ ద్వారా షుగర్ నుంచి ఫర్మెంటేషన్ అనేది రావటం జరుగుతుంది. ఇథిలిన్ హైడ్రేషన్ ఇలాంటి ప్రాసెస్ ఏదైతే పెట్రోకెమికల్ ప్రాసెస్ ఉంటాయో అలాంటి వాటి ద్వారా ఇది ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. అయితే మనం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపోర్ట్ని తగ్గించడానికి, అలాగే మన యొక్క ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని పెంచడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇథనాల్ ప్రొడ్యూస్ చేయాలి అంటే దానికి సంబంధించి
ఏమంటాము ఆ రా మెటీరియల్ అనేది కావాలి కదా, అది ఫార్మర్స్ నుంచి తీసుకోవటం వల్ల ఫార్మర్స్కి ఇన్కమ్ అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే బ్లెండింగ్కి సంబంధించి ఇథనాల్ బ్లెండింగ్ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని కూడా మనం పెట్టుకోవటం జరిగింది. ఏమని, ఇంతకుముందు 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ అనేది 20% చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న తర్వాత దీన్ని 2025 నాటికే సాధించాలి అన్నట్టుగా ఈ లక్ష్యాన్ని మార్చడం జరిగింది. ఈ 20%నే మనం E20 అని కూడా పిలుస్తాం. అంటే ఇథనాల్ బ్లెండింగ్ 20% ఉండాలి అన్నట్టుగా. అసలు ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇక్కడ చూడండి, క్రాప్ నుంచి ఫర్మెంటేషన్ అనేది చేపట్టి ప్యూరిఫికేషన్ చేసి ఇథనాల్ని తీసుకొని దాన్ని బ్లెండ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి ఫ్యూయల్ స్టేషన్స్కి తరలిస్తారు. దీని ద్వారా ఏంటి, ఫ్యూయల్ స్టేషన్స్ నుంచి మనము మన బైకుల్లో కానీ వెహికల్స్లో కానీ దాన్ని తీసుకొని మనం వాడుకుంటాము. అయితే ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఏదైతే ఉందో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇథనాల్ బ్లెండింగ్ని ఎందుకు తీసుకురావాలి, ఎందుకు చేపట్టాలి అనేసి చూడాలి. సిగ్నిఫికెన్స్ మనం చూస్తే సిగ్నిఫికెన్స్ అన్నటువంటిది ఏంటి, ఒకటి మనకి పెట్రోలియం మీద డిపెండెన్సీ ఏదైతే ఉందో ఆ డిపెండెన్సీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండవది మనీని సేవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇండియా అన్నటువంటిది 2020-21లో 185 మిలియన్ టన్నుల నెట్ ఇంపోర్ట్ అన్నటువంటిది జరిగింది. అంటే $551 బిలియన్ కాస్ట్ని మనం వాళ్ళకు పెట్టాము. అదే E20 ప్రోగ్రామ్ కింద కనుక తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ని పెట్రోలియం ప్రోడక్ట్స్కి సంబంధించి అలాగా ఈ ట్రాన్స్పోర్టేషన్లో E20 అంటే ఇథనాల్ని 20% కలిపితే ప్రతి సంవత్సరం $4 బిలియన్ మనం సేవ్ చేయొచ్చు. అలాగే ఇది మిగిలిన వాటితో కంపేర్ చేస్తే పొల్యూషన్ అన్నటువంటిది దీని ద్వారా వచ్చేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే లెస్ పొల్యూటింగ్ ఫ్యూయల్ అనమాట. అంతేకాకుండా పెట్రోల్ కన్నా కూడా తక్కువ కాస్ట్తో ఎక్కువ, అంటే పెట్రోల్తో ఎంత ఎఫిషియన్సీ అయితే ఉంటుందో దీంతో అంతే ఎఫిషియన్సీ ఉంటుంది, కానీ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి చాలా ల్యాండ్ అనేటటువంటిది ఉంది, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, షుగర్ కేన్ అనేటటువంటిది సర్ప్లస్లో రావటం జరుగుతుంది. దాంతో ఏమవుతుంది, ఆ షుగర్ కేన్ నుంచి ఆ ఫుడ్ నుంచి ఇథనాల్ని అంటే ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ నుంచి కూడా ఇథనాల్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. దాని ద్వారా ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ ఏదైతే ఉందో దాన్ని పెంచవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి ఒక సిగ్నిఫికెన్స్ ఏనా, ఇష్యూస్ ఏం లేవా అనేసి చూస్తే ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏంటి, ఒకటి నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్ అన్నటువంటిది. అంటే ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఫుడ్ బేస్డ్ ఫీడ్ స్టాక్ మీద, అంటే ఏంటి, గ్రెయిన్ సర్ప్లస్ల మీద ఆధారపడుతోంది. దానివల్ల ఏమవుతుందో, ఒకవేళ మనకి సర్ప్లస్ రాలేదు అప్పుడు ఏం చేస్తారు, మనం చూస్తే రైస్, వీట్, కార్న్ ఇలాంటి వాటి నుంచి ఈ బయోఫ్యూయల్స్ని తయారు చేయాలి అన్నట్టుగా. ఒకవేళ వాటి ఉత్పత్తి కనుక తగ్గిపోతే బయోఫ్యూయల్స్ యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతుంది కదా. అలాగే రెండవది, ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ని మనము ఇలాగా ఇథనాల్ బ్లెండింగ్కి అంటే ఇథనాల్ ప్రొడక్షన్కి వాడతాము అని చెప్పాము. ఒకవేళ చాలామంది ఫుడ్ గ్రెయిన్స్ని ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేయటం కాకుండా దాని బదులుగా ఇథనాల్ బ్లెండింగ్ కోసం వాడారు అనుకోండి, అప్పుడు హంగర్ యొక్క రిస్క్ అనేటటువంటిది మన దేశంలో పెరుగుతుంది. అంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క షార్టేజ్ అనేది రావటం వల్ల హంగర్ అనేది పెరుగుతుంది. మనం చూస్తే 2021వ సంవత్సరంలో వరల్డ్ హంగర్ ఇండెక్స్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. ఆ వరల్డ్ హంగర్ ఇండెక్స్లో మన భారతదేశ ర్యాంక్ అనేది ఎంత ఉంది, మొత్తం 116 దేశాలకు గాను మన భారతదేశం 101వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువే. అలాగే దీనికి వాటర్ అనేటటువంటిది ఎక్కువగా కావాలి, వాటర్ యూసేజ్ అన్నటువంటిది. అలాగే ఎఫిషియన్సీకి సంబంధించి కూడా కొంచెం ఇష్యూ అనేటటువంటిది ఉందన్నమాట. ఏంటి ఎఫిషియన్సీకి సంబంధించి అంటే, ఫాసిల్ ఫ్యూయల్స్ బయోఫ్యూయల్స్ కన్నా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 gallon ఆఫ్ ఇథనాల్ అన్నటువంటిది 1 gallon ఆఫ్ గ్యాసోలిన్ అన్నటువంటిది ఫాసిల్ ఫ్యూయల్ అనమాట. దాంతో కంపేర్ చేస్తే ఇథనాల్ అన్నటువంటిది తక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది కూడా ఒక రకమైనటువంటి ఎఫిషియన్సీ ఇష్యూగా చెప్పుకుంటాము. సో మనం ఏం చేయాలి ఇక్కడ అంటే, వేస్ట్ నుంచి ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయటం అనేది చేయాలి. అలాగే వాటర్ క్రైసిస్ అనేది ఉంది కాబట్టి, అంటే వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ నుంచి వాళ్ళని ఫార్మర్స్ని డైవర్ట్ చేసి వాటర్ క్రైసిస్ అంటే రైస్, షుగర్ కేన్ ఇలాంటివి చూస్తే వీట్ ఇవన్నీ కూడా 80% మన ఇండియా యొక్క ఇరిగేషన్ వాటర్లో 80% రైస్, షుగర్ కేన్ మరియు వీట్కే వాడుతూ ఉన్నాము. సో ఆల్రెడీ మనకి వాటర్ క్రైసిస్ అనేది అక్యూట్గా ఉంది కాబట్టి మనం దీని గురించి ఆలోచించాలి. అలాగే క్రాప్ ప్రొడక్షన్ని మనం ప్రియారిటైజ్ చేయాలి. అంటే
ఈ క్రాప్స్ ఫ్యూయల్కి పండించేటటువంటి దానికన్నా కూడా మనకి ఫుడ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉందా లేదా అన్నటువంటి దాని మీదే మనం ఎక్కువ ప్రియారిటీని ఇవ్వాలి. అలాగే దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ మెకానిజం ఏదైనా ఉంటే ఆ ఆల్టర్నేటివ్ మెకానిజంని మనం తీసుకురావాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మార్తాండ్ సన్ టెంపుల్కి సంబంధించి. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ రిలీజియస్ సెరమనీ ఏదైతే ఉందో ఇది 8th సెంచరీ, మనం చూస్తే ఇక్కడ చూడండి 760 AD 8th సెంచరీ మార్తాండ్ సన్ టెంపుల్ అన్నటువంటిది ఇది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అనమాట. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది దీన్ని ప్రొటెక్ట్ చేస్తోంది. అంతేకాకుండా ఈ టెంపుల్ అన్నటువంటిది సైట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా దీనికి రికగ్నిషన్ అనేటటువంటిది ఉంది. అయితే ఈ మార్తాండ్ సన్ టెంపుల్ దీన్నే పాండోర్ లైడాన్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దీని కింద ఏంటి అంటే సూర్యుడు అంటాము, సూర్య అంటాము, అంటే సోలార్ డైటీ అనమాట. సోలార్ డైటీకి డెడికేట్ చేసినటువంటి ఒక హిందూ టెంపుల్ ఇది. దీనిని 8th సెంచరీలో తీసుకురావటం జరిగింది, అంటే బిల్డ్ చేయటం జరిగింది. ఎవరు అంటే కర్కోటా డైనాసిటీకి చెందినటువంటి 3rd రూలర్ ఎవరు లలితాదిత్య ముక్తాపిద అన్నటువంటి ఆయన దీన్ని బిల్డ్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు అది చాలా రూయిన్ అయిపోయింది. అంతేకాకుండా దీనిని ముస్లిం రూలర్ అయినటువంటి సికిందర్ షా మీరీ దీనిని డిస్ట్రాయ్ చేయటం జరిగింది. మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ నుంచి అనంతనాగ్ అన్నటువంటిది ఉంది. అనంతనాగ్ నుంచి 5 మైళ్ళ దూరంలో ఈ టెంపుల్ అన్నటువంటిది ఉంది. అయితే ఇది మనం చూస్తే ఆర్కియలాజికల్ ఫైండింగ్స్లో మనం చూస్తే ఇందులో కాశ్మీరీ ఆర్కిటెక్చర్ అన్నటువంటిది ఇందులో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇందులో గాంధారన్ స్టైల్ అనేటటువంటిది ఉంది. గుప్తా ఆర్కిటెక్చర్, చైనీస్ ఫార్మ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వీటన్నింటితో బ్లెండ్ అయి ఉన్నటువంటిది ఈ నిర్మాణం. అంతేకాకుండా ఈ టెంపుల్ అన్నటువంటిది సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్, అంటే సన్ టెంపుల్కి సంబంధించి కార్తాండా అనేసి పిలుస్తాము. ఆ కార్తాండాకి సంబంధించి అంటే కార్తాండా అనేటటువంటి పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. అయితే ఇందాక చెప్పుకున్నాము 3rd రూలర్ ఎవరు, కర్కోటా డైనాసిటీకి సంబంధించి లలితాదిత్య అనేసి. లలితాదిత్య ఈయన 699 ADలో పుట్టడం జరిగింది. ఈయన మనం చూస్తే ప్రతాపాదిత్య అన్నటువంటి ఆయనకి 3వ కుమారుడు అనమాట. అంతేకాకుండా కాశ్మీర్కి సంబంధించి కర్కోటా కాయాస్తా అనేటటువంటి ఫ్యామిలీ అన్నటువంటిది మెయిన్గా ఏంటి, కాశ్మీర్ కింగ్స్కి అంటే వాళ్ళ యొక్క ఆర్మీలో సర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే లలితాదిత్య ఈయన యొక్క బర్త్ నేమ్ వచ్చేసరికి ముక్తపిద అన్నటువంటిది. వాళ్ళ యొక్క ఎల్డర్ బ్రదర్స్ వచ్చేసరికి చంద్రపిద మరియు తారాపిద. ముక్తపిద కాశ్మీర్ని 724 ADలో ఆక్రమించటం జరిగింది. అంటే ఆయన కింగ్డమ్ని 724 ADలో ఈయన టుక్ ఓవర్ చేసుకున్నారనమాట. అయితే దాని తర్వాత కొన్ని ఇన్వేజన్స్ అనేవి జరిగాయి. అరబ్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వాత్, ముల్తాన్, పెషావర్, సింధ్ కింగ్డమ్ ఇలాంటి వాటిలో ప్రావిన్స్ని ఆల్రెడీ ఆక్యుపై చేసుకోవటం జరిగింది. ఆయన మనం చూస్తే లదాఖ్కి సంబంధించి కబోజాస్ కానీ, దరదాస్ కానీ, బుట్టాస్ కానీ వీళ్ళతో ఫైట్ కూడా చేశారనమాట. అంటే టిబెటన్ రూల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఫైట్ చేయటం జరిగింది. అలాగే లలితాదిత్య అతను ఆర్మీ కింద అంటే ఏంటి, అందరి కింగ్స్ని డిఫీట్ చేయటానికి ఆ ఆర్మీ కింద అతను కూడా వార్లోకి వెళ్ళేవాళ్ళు. లదాఖ్కి సంబంధించి ఆ రీజియన్స్ అన్నింటిలో ఈయన ఒక కంట్రోల్ని తెచ్చుకోవటం జరిగింది. అలాగే సెంట్రల్ చైనాకి సంబంధించి అతని కింగ్డమ్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది, చైనీస్ని డిఫీట్ చేసి. అంతేకాకుండా మనం చూస్తే ఇలా చైనీస్ని డిఫీట్ చేసి ఆ రీజియన్ని కూడా ఈయన ఎక్స్టెండ్ చేయటంతో ఈయనని అలెగ్జాండర్ ద గ్రేట్ అనేసి ఎవరైతే ఉన్నారో ఆయనతో కంపేర్ చేయటం స్టార్ట్ చేశారనమాట. అలా కాశ్మీర్ కింగ్డమ్ అన్నటువంటిది చాలా వెల్త్ని అన్నటువంటిది గెయిన్ చేసుకోవటం జరిగింది ఈయన యొక్క టైంలో. అయితే కర్కోటా డైనాసిటీ అన్నటువంటిది కూడా మనం చూస్తే కాశ్మీర్లో 7th సెంచరీలో తన యొక్క పవర్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. సెంట్రల్ ఏషియా మరియు నార్త్ ఇండియాలో ఇదొక పవర్గా ఎమర్జ్ అయిందనమాట. కర్కోటా రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హిందువులు. వీళ్ళు హిందూ టెంపుల్స్ని మనం చూస్తే పరిహాస్పూర్ అంటాము, అది వాళ్ళ యొక్క క్యాపిటల్ అనమాట. ఏది పరిహాస్పూర్ అన్నటువంటిది వీళ్ళకి క్యాపిటల్. ఆ క్యాపిటల్లోకి వచ్చేసరికి చాలా నిర్మాణాలని వీళ్ళు హిందూ నిర్మాణాలని చేపట్టడం జరిగింది. అలాగే కొంతమంది అంటే బుద్ధిజంని ప్యాట్రనైజ్ చేసుకొని స్తూపాలు, చైత్యాలు, విహారాలు ఇలాంటివన్నింటినీ కూడా వాళ్ళు కట్టించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓపెన్ రాన్ ఆర్కిటెక్చర్కి సంబంధించి. ఓపెన్ రాన్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నటువంటిది
వివిడిఎన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటి దాంతో ఒక ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవటం జరిగింది. దీని కింద ఏంటి రిజిస్టర్డ్ స్టార్టప్స్, ఇన్నోవేటర్స్, ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఈ ఓపెన్ ర్యాన్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నాయో, అంటే ఏంటి ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ అంటాము, అవి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని ఆ ఎగ్జిస్టింగ్ ల్యాబ్ ఏదైతే వివిడిఎన్ ఉందో దాంట్లో వాళ్ళు ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఒక ఎంఓయు అనమాట. ఈ టెస్టింగ్ సర్టిఫికేషన్ అన్నటువంటిది ఏం చేస్తుంది, మన యొక్క డొమెస్టిక్ డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్లో రీసెర్చ్ ఇన్నోవేషన్ని యాక్సిలరేట్ చేయడానికి ఇది పనికొస్తుంది. అంటే దీని కింద ఏంటి అంటే 5G కానీ అలాగే ఓపెన్ ర్యాన్ కానీ ఇలాంటి వీటిలో మన ఇండియాని ఒక డిజైన్ లీడర్గా ఎమర్జ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే అసలు ఓపెన్ ర్యాన్ అన్నటువంటిది ఏంటి అంటే ఇదొక టెక్నాలజీ కాదు. ఓపెన్ ర్యాన్ అన్నటువంటిది టెక్నాలజీ కాదు, కానీ మొబైల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్కి సంబంధించి దాని ద్వారా ఏంటి నెట్వర్క్స్ అన్నటువంటివి సబ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకొని వెరైటీ ఆఫ్ వెండర్స్ నుంచి నెట్వర్క్కి అంటే ఏమంటాము సబ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుని ఒక మొబైల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేసేటటువంటి ఒక దాన్ని మనము ఓపెన్ ర్యాన్ ఆర్కిటెక్చర్ అంటాము. ఇది ఒక ఓపెన్ మల్టీ వెండర్ ఆర్కిటెక్చర్. మొబైల్ నెట్వర్క్స్కి సంబంధించి తీసుకొచ్చినటువంటిది. ఇది సింగిల్ వెండర్ ప్రొప్రైటరీ ఆర్కిటెక్చర్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఈ ఓరాన్ అన్నటువంటిది సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని హార్డ్వేర్ కాంపోనెంట్స్ని డిఫరెంట్ కంపెనీస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి వాటి ద్వారా హార్డ్వేర్ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. దీని యొక్క కీ కాంపోనెంట్ ఏంటి అంటే ప్రోటోకాల్స్ని మరియు ఇంటర్ఫేసెస్ని ఓపెన్ చేసి, అంటే సబ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ర్యాన్కి సంబంధించి వాటిని ఓపెన్ చేస్తుంది. ఆ సబ్ కాంపోనెంట్స్గా ఏం చెప్పుకుంటాం మనము, రేడియోస్ అనేసి, అలాగే హార్డ్వేర్ అన్నటువంటిది ఒక సబ్ కాంపోనెంట్, సాఫ్ట్వేర్ అన్నటువంటిది ఒక సబ్ కాంపోనెంట్. ఇలాంటి సబ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసి ఈ ప్రోటోకాల్స్, ఇంటర్ఫేసెస్ ఇలాంటి వాటిని ఓపెన్ చేసేటటువంటి ఆ కాన్సెప్ట్ని మనము ఓపెన్ ర్యాన్ అనేసి, రేడియో యాక్సెస్ నెట్వర్క్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనివల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి. ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒకటి ఇన్నోవేషన్ని పెంచడానికి, అలాగే దీనికి ఉన్నటువంటి ఆప్షన్స్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండవది వచ్చేసరికి కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఇండియన్ ఎంటిటీస్కి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కాస్ట్ సేవింగ్ కూడా, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 5G ఉంది, ఆ 5Gని ఇంకా ఫ్లెక్సిబుల్గా తీసుకురావడానికి, కాస్ట్ ఎఫిషియెంట్గా తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, నెట్వర్క్ యొక్క ఎజిలిటీని, ఫ్లెక్సిబిలిటీని, కాస్ట్ సేవింగ్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ అప్రోచ్ అన్నటువంటిది, ఈ ఓపెన్ ర్యాన్ ఆర్కిటెక్చర్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి UNCCD కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా COP15 అంటాము. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఈ COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీకి సంబంధించినటువంటి 15th సెషన్ ఏదైతే ఉందో, అంటే UNCCD యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అంటాము. వెస్టర్న్ ఆఫ్రికాలో ఇది జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. అసలు ఇక్కడ మనం ఏం చదువుకోవాలి, COP15కి సంబంధించి, COP15కి సంబంధించి హైలైట్స్ ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. ఒకటి ఈ COP15 లేదా COP15 అన్నటువంటిది డెజర్టిఫికేషన్, ల్యాండ్ డిగ్రేడేషన్, డ్రాట్ ఇలాంటి వాటికి అగెనిస్ట్గా ఫైట్ చేసేటటువంటి ఒక మూమెంట్. దీని కింద ఏంటి అంటే గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ అన్నటువంటి దానికి సంబంధించి ఆ సెకండ్ ఎడిషన్ని ఇందులో రిలీజ్ చేయడం జరిగింది. దాని కింద ఏంటంటే ల్యాండ్ డిగ్రేడేషన్, క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ లాస్ ఇలాంటి ఛాలెంజెస్ని ఇక్కడ ఇంటర్ కనెక్ట్ చేస్తూ చెప్పారు. అయితే గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ అన్నాము, ఇది ఒక UNCCD యొక్క ఫ్లాగ్షిప్ పబ్లికేషన్ అనమాట. దీని కింద ఏంటి, ల్యాండ్ సిస్టమ్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్ సిస్టమ్ ఛాలెంజెస్ గురించి, అందులో భాగంగా ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీస్ ఏమైనా ఉంటే వాటి గురించి, అలాగే ఏవైతే కాస్ట్ ఎఫెక్టివ్ పాత్వేస్ ఉంటాయో ఇలాంటి వాటికి సంబంధించి వాటి గురించి కూడా ఇందులో మాట్లాడటం జరిగింది. అయితే దీని కింద ఏంటి, వాటర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ లాంటివి చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్గా దీన్ని తీసుకురావాలి, ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాక్టీసెస్ని తీసుకురావాలి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు. అయితే దీని యొక్క టాప్ ఎజెండా ఏదైనా ఉంది అంటే అది ఒకటి డ్రాట్, ల్యాండ్ రిస్టరేషన్, అలాగే దానికి సంబంధించి రిలేటెడ్ ఎనేబులర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ల్యాండ్ రైట్స్ కానీ, జెండర్ ఈక్వాలిటీ కానీ, యూత్ ఎంపవర్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్ అజెండాలో టాప్ ఐటమ్స్గా మనం చెప్తూ ఉంటాము. అయితే ఈ సంవత్సరం ఈ COP 2015 యొక్క థీమ్ ఏంటి అంటే ల్యాండ్, లైఫ్, లెగసీ ఫ్రమ్ స్కార్సిటీ టు ప్రాస్పరిటీ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ లేదా ఇతివృత్తం అంటాము. అయితే అసలు మనం ఈ కంటెక్స్ట్లో అసలు డెజర్టిఫికేషన్ అంటే ఏంటి అన్నటువంటిది చూడాలి.
ఏంటి డెజర్టిఫికేషన్ అంటే లేదా ల్యాండ్ డిగ్రేడేషన్ అంటాము. దీని కింద ఏంటి అంటే డ్రై ల్యాండ్స్ యొక్క ఎకనామిక్ ప్రొడక్టివిటీ లేదా బయలాజికల్ ప్రొడక్టివిటీ అనేది కనుక రెడ్యూస్ అయితే, లాస్ అయితే దాన్ని మనం ల్యాండ్ డిగ్రేడేషన్ అనేసి పిలుస్తాము. ఇది అరిడ్, సెమీ అరిడ్, డ్రై, సబ్ హ్యూమిడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిలోనూ ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ అన్నటువంటిది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కానీ లేదా క్లైమేట్ వేరియేషన్స్ వల్ల కానీ లేదా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది కలుగుతుంది. సో దీన్ని కలుగజేసేది ఏంటి, ఒకటి సాయిల్ కవర్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఆ సాయిల్ కవర్ అన్నటువంటిది సరిగ్గా లేకపోవటం, అంటే దాని లాస్ అనేది జరగటం, మెయిన్గా రెయిన్ఫాల్ వల్ల కానీ లేదా సర్ఫేస్ రన్ ఆఫ్ వల్ల కానీ అలా అనమాట. రెండవది వచ్చేసరికి అక్కడ అలా అయింది అంటే వెజిటేషన్ అనేది తగ్గిపోతుంది కదా, సో వెజిటేషన్ డిగ్రేడేషన్ అన్నటువంటిది సంభవిస్తుంది. మూడవది వాటర్ ఎరోజన్ అంటాము. వాటర్ ఎరోజన్ అన్నటువంటిది సంభవించటం వల్ల కూడా అక్కడ ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటటువంటిది జరుగుతుంది లేదా బ్యాడ్ ల్యాండ్ ట్రోపోగ్రఫీ అన్నటువంటి దానికి ఇది దారితీస్తుంది. అలాగే ఒక వాటర్ ఎరోజన్ మాత్రమే కాకుండా విండ్ ఎరోజన్ అన్నటువంటిది జరగటం లేదా ఇంకా క్లైమేట్ చేంజ్ అంటాము. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కానీ ఈ డెజర్టిఫికేషన్ అనేటటువంటిది మరింత పెరుగుతుంది. అంటే ఏంటి, టెంపరేచర్లోను, రెయిన్ఫాల్లోను, సోలార్ రేడియేషన్లోను, విండ్స్లోను కూడా టెంపోరల్ ప్యాటర్న్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటి వల్ల డెజర్టిఫికేషన్ ఎక్కువయ్యేటటువంటి ప్రమాదం అనేది ఉంది. సో దీనికి సంబంధించి గ్లోబల్గా UNCCD అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అనేసి, ఎప్పుడు 1994వ సంవత్సరంలో. ఇది ఒక లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనమాట. అలాగే మనం చూస్తే బాండ్ ఛాలెంజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు 2020 కల్లా దీంట్లో ల్యాండ్ డిగ్రేడేషన్ అన్నటువంటిది రీస్టోర్ చేయాలి. 350 మిలియన్ హెక్టార్స్ని 2030 నాటికి రీస్టోర్ చేయాలి అన్నట్టుగా. 2020 నాటికైతే 150 మిలియన్ హెక్టార్స్, అదే 2030 నాటికైతే 350 మిలియన్ హెక్టార్స్ని రీస్టోర్ చేయాలి. అంటే ఈ ఏదైతే డిగ్రేడెడ్ ల్యాండ్ ఉందో దాన్ని రీస్టోర్ చేయాలి అన్నట్టుగా. అలాగే మనం చూస్తే గ్రేట్ గ్రీన్ వాల్ అన్నటువంటిది దీన్ని తీసుకొచ్చింది ఎవరు, గ్రేట్ గ్రీన్ వాల్ అనేటటువంటి ఇనిషియేటివ్ని గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అన్నటువంటిది, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ దీన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 11 కంట్రీస్ సహెల్, సహారన్ ఆఫ్రికా నుంచి దీని కింద ఏంటి ల్యాండ్ డిగ్రేడేషన్కి అగెనిస్ట్గా ఫైట్ చేయటం కోసం నేటివ్ ప్లాంట్ లైఫ్ని మళ్ళీ రివైవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో గ్రేట్ గ్రీన్ వాల్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అలాగే మన భారతదేశం కూడా సస్టైనబుల్ ల్యాండ్ మరియు రిసోర్స్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తోంది. నేషనల్ యాక్షన్ ప్రోగ్రామ్ ఫర్ కంబాట్ డెజర్టిఫికేషన్ అన్నటువంటి దాన్ని 2001లో ప్రపోజ్ చేయటం జరిగింది. అలాగే వరల్డ్ రిస్టోరేషన్ ఫ్లాగ్షిప్స్ని తీసుకురావటం జరిగింది. అంటే కొన్ని ఇష్యూస్కి సంబంధించి ల్యాండ్ డిగ్రేడేషన్, డెజర్టిఫికేషన్ ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని మేజర్ ప్రోగ్రామ్స్ని కూడా తీసుకొచ్చింది. అందులో భాగంగా మనం ఒక చోట మొత్తం నోట్ చేసి పెట్టుకోవాలి. ఏమేంటవి నోట్ చేసుకోండి. ఒకటి ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లేదా ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అన్నటువంటిది. రెండవది నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. మూడవది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా లేదా GIM అనేసి పిలుస్తూ ఉంటాం, అదొకటి. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు, MGNREGA అన్నటువంటిది. దీంట్లో భాగంగా ఏంటి, మనము వాటర్ రిస్టోరేషన్కి సంబంధించి కొన్ని చర్యలు చేపడతాం కదా, అది ఒకటి. ఇక సాయిల్ కన్జర్వేషన్ దేనికి సంబంధించి, రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ యొక్క క్యాచ్మెంట్కి సంబంధించి సాయిల్ కన్జర్వేషన్కి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ రెయిన్ ఫెడ్ ఏరియాస్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే మనం చూస్తే ఫాడర్ అండ్ ఫీడ్ డెవలప్మెంట్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, ఇంకా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా డెజర్టిఫికేషన్, ల్యాండ్ డిగ్రేడేషన్ నుంచి బయటికి తీసుకురావటం కోసం భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ రకాల ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి గ్యాస్ ప్లాంట్ అనేది అక్కడ రాబోతోంది అన్నట్లుగా. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది అక్కడ అంటే కోస్టల్ జోన్స్ రెగ్యులేషన్కి సంబంధించి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిలో ఎగ్జంప్షన్ ఇస్తూ అండమాన్ నికోబార్ ఐలాండ్లో గ్యాస్ పవర్ ప్లాంట్స్ని సెటప్ చేయాలి అన్నట్టుగా దానికి సంబంధించి ఒక పాత్ని క్రియేట్ చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్.
మనం చూస్తే ఐలాండ్ కోస్టల్ జోన్ రెగ్యులేషన్ 2019 అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే వల్నరబుల్ కోస్టల్ స్ట్రెచెస్ ఏవైతే ఉంటుందో అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కొన్ని లిమిట్స్ని సెట్ చేయటం జరుగుతుందన్నమాట. అయితే నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది ఈ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియాలో పర్మిట్ చేస్తుంది. అది కూడా ఓన్లీ ఏవైతే జాగ్రఫికల్ ఏరియా అన్నటువంటిది గ్రేటర్ దాన్ 100 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుందో అలాంటి వాటిలో మాత్రమే అలో చేయటం జరుగుతుంది. అయితే ఒక డ్యూయల్ ఫ్యూయల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో అంటే ఏంటి, ఇది బోత్ డీజిల్ మరియు ఎల్ఎన్జీతో రన్ అవుతుందన్నమాట. అలాంటి వాటిని అక్కడ తీసుకురావటానికి, కమిషన్ చేయటానికి ఇలాంటి వాటిని తీసుకొచ్చే అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా అండమాన్ రీజియన్లో ఒక పాలసీ పుష్ను తీసుకురావటానికి నీతి ఆయోగ్ అన్నటువంటిది ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంది. ఈ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది గ్రేటర్ అండమాన్ రీజియన్ లేదా సదర్న్ మోస్ట్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అందులో ఈ ప్రపోజ్డ్ ప్లాన్ని డెవలప్ చేసేటటువంటి ఆలోచన అనేది ఉంది. అయితే ఈ ప్రపోజల్స్ అన్నటువంటివి 22 స్క్వేర్ కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్ అన్నటువంటిది, అలాగే ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అన్నటువంటి దాన్ని సౌత్ బేలో తీసుకొస్తారు. మొత్తం 12,000 కోట్ల రూపాయలతో దీన్ని తీసుకురాబోతున్నారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది కొన్ని కోస్టల్ స్ట్రెచెస్ ఏవైతే ఉంటాయో వాటిని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ కింద తీసుకొచ్చి వాటి దగ్గర ఏదైనా ఇండస్ట్రీస్ కానీ ఏమైనా ఆపరేషన్స్ చేపట్టాలన్నా, కొన్ని ప్రాసెస్ ఏవైనా చేపట్టాలి అన్నా కూడా వాటి ఎక్స్పాన్షన్కి, వాటి సెటప్కి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయటం జరుగుతుంది. దేని కింద? ICRZ లేదా ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ కింద వీటిని సెటప్ చేయటం జరుగుతుంది. అయితే అసలు ఏంటి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే 1991 సంవత్సరంలో కొన్ని కోస్టల్ ఏరియాస్ అంటే అది సీ కావచ్చు, బే కావచ్చు, క్రీక్ కావచ్చు, రివర్ కావచ్చు, బ్యాక్ వాటర్స్ కావచ్చు, ఏవైనా కూడా టైడ్స్ అన్నటువంటివి హై టైడ్ లైన్ అలాగే లో టైడ్ లైన్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. ఈ హై టైడ్ లైన్ కన్నా 500 మీటర్ల టైడ్స్ కనుక ఎక్కువ వచ్చేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, అలాగే లో టైడ్ లైన్కి మరియు హై టైడ్ లైన్కి మధ్య ల్యాండ్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటి మధ్య ఉండేటటువంటి ఆ ప్రాంతాన్ని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనేసి 1991లో డిక్లేర్ చేయటం జరిగింది. అయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటాము. అండమాన్ నికోబార్ ఐలాండ్ అన్నటువంటిది మన దేశానికి సంబంధించినటువంటి ఒక యూనియన్ టెరిటరీ. దీన్నే యానీ అని కూడా పిలుస్తాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఇది ఇండియన్ ఓషన్లో ఉంది. సదర్న్ రీజియన్ ఏదైతే బే ఆఫ్ బెంగాల్కి సదర్న్ పార్ట్లో ఇది ఉంది. ఇండోనేషియా, థాయిలాండ్కి దగ్గరలో ఉందన్నమాట. దీంట్లో 2 ఐలాండ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి? ఒకటి వచ్చేసరికి అండమాన్ ఐలాండ్ అన్నటువంటిది, రెండవది నికోబార్ ఐలాండ్ అన్నటువంటిది. దీని మధ్యలో ఏది సపరేట్ చేస్తుంది అంటే అండమాన్ సీ అన్నటువంటిది ఇండియన్ ఓషన్లో దీన్ని సపరేట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ ఈ 2 గ్రూప్స్ అండమాన్ మరియు నికోబార్ ఇవి 2 కూడా 10 డిగ్రీ నార్త్ ప్యారలల్ అన్నటువంటిది వీటిని రెండింటిని సపరేట్ చేయటం జరుగుతుంది. కింద ఉన్నటువంటి దాన్ని నికోబార్ అనేసి, పైన ఉన్నటువంటి దాన్ని అండమాన్ అనేసి పిలుస్తూ ఉంటారు. దీని క్యాపిటల్ వచ్చేసరికి పోర్ట్ బ్లేయర్ ఎక్కడ ఉంది? అండమాన్ ఐలాండ్స్లో ఉందన్నమాట. హిందీ మరియు ఇంగ్లీష్ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్. బెంగాలీ అన్నటువంటిది డామినెంట్గా ఉంటుంది. మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఏంటి అంటే బెంగాలీ అనమాట. 26% పాపులేషన్ బెంగాలీలో మాట్లాడతారు. అయితే అక్కడ కొన్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లేదా దీన్ని పీటీజీస్ అంటాము. పీటీజీస్ ఇక్కడ ఉన్నారు. ఎవరు ఆ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే స్ట్రైట్ ఐలాండ్కి సంబంధించి గ్రేట్ అండమానీస్, అలాగే లిటిల్ అండమాన్కి సంబంధించి ఆంజెస్, అలాగే మిడిల్ అండమాన్ మరియు సౌత్ అండమాన్కి సంబంధించి జెరావాస్, అలాగే సెంటినల్ ఐలాండ్స్లోని సెంటినలీస్, అలాగే గ్రేట్ నికోబార్లో ఉన్నటువంటి షాంపెయిన్స్. ఇవన్నీ కూడా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయో అవి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటిది 6th ఎడిషన్ మంత్లీ వెబినార్ అన్నటువంటి దాన్ని జరిపిందనమాట. ఇది వెబినార్ విత్ యూనివర్సిటీస్ అన్నటువంటి సిరీస్లో భాగంగా. అందులో ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్, రిజవనేటింగ్ రివర్స్ అన్నటువంటి దాంతో ఈ వెబినార్ విత్ యూనివర్సిటీస్ అన్నటువంటి మంత్లీ ఎడిషన్ అనేది ఆర్గనైజ్ చేయటం జరిగింది. ఈ వెబినార్ యొక్క థీమ్ ఏంటి అంటే వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అన్నటువంటిది. అయితే ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటి దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? నేషనల్ కౌన్సిల్ ఫర్ రిజోనేషన్, ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ గంగా. దీన్నే నేషనల్ గంగా కౌన్సిల్ అంటాము. ఇది దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ. ఈ మిషన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2011 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన. దేని కింద? సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద దీనిని తీసుకురావటం జరిగింది.
దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఒకటి, దీని ద్వారా ఎగ్జిస్టింగ్ ఎస్టీపీస్ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిస్టింగ్వి, వాటిలో రీహాబిలిటేషన్ మరియు బూస్టింగ్ని తీసుకురావాలి. అలాగే ఇన్స్టెంట్ షార్ట్ టర్మ్ స్టెప్స్ని తీసుకురావటానికి, అంటే పొల్యూషన్ని తగ్గించడానికి ఇన్స్టెంట్ స్టెప్స్ని తీసుకురావటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే వాటర్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ ఫ్లో యొక్క కంటిన్యూటీకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే సర్ఫేస్ ఫ్లో మరియు గ్రౌండ్ వాటర్ ఫ్లో అన్నటువంటి దాన్ని రిజోనేట్ చేయటానికి, ఏంటి గ్రౌండ్ వాటర్ ఫ్లో, అలాగే సర్ఫేస్ ఫ్లోని రెజోనేట్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనం చూస్తే వెజిటేషన్ ఏదైతే ఆ ఏరియాలో ఉందో ఆ వెజిటేషన్ని ఏమంటాం, రీజనరేట్ చేయటానికి, దాన్ని మెయింటైన్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆక్వాటిక్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఆ ఆక్వాటిక్ బయోడైవర్సిటీని రిజర్వనేట్ చేయటానికి, అలాగే దాన్ని కన్జర్వ్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ పబ్లిక్ని కూడా ఈ ప్రొటెక్షన్, రిజువనేషన్, మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసేలాగా ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటిది అలో చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకొచ్చారు, ఒకటి నేషనల్ గంగా ప్రోగ్రామ్ అన్నటువంటిది, రెండవది నేషనల్ యాక్షన్ ప్లాన్ అన్నటువంటిది రివర్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి, అలాగే నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు, క్లీన్ గంగా ఫండ్ అన్నటువంటి దాన్ని 2014లో తీసుకొచ్చారు. అలాగే భువన్ అనేటటువంటిది గంగా వెబ్ యాప్ అనమాట, దాన్ని తీసుకొచ్చారు. అలాగే వేస్ట్కి సంబంధించి, వేస్ట్ డిస్పోజల్కి సంబంధించి బ్యాన్ని చేపట్టడం జరిగింది. దేనికి సంబంధించి, వేస్ట్ డిస్పోజల్కి సంబంధించి 2017లో నేషనల్ గంగా కౌన్సిల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT అన్నటువంటిది ఈ గంగాకి సంబంధించి ఏవైతే వేస్ట్గా ఉంటాయో డిస్పోజల్కి సంబంధించి బ్యాన్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్డనింగ్ పవర్, ప్రెసిడెంట్కి ఉన్నటువంటి పార్డనింగ్ పవర్ గురించి. రీసెంట్గా సుప్రీంకోర్టు అన్నటువంటిది ఏం చెప్పింది, ఏదైతే ఈ పార్డనింగ్ పవర్కి సంబంధించి రాష్ట్రపతికి ఏవైతే అధికారాలు ఉన్నాయో, రీసెంట్గా మనం చూస్తే రాజీవ్ గాంధీ అసాసినేషన్కి సంబంధించి ఆ కన్విక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెయిల్ అనేది ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్రిటిసిజం అనేది వచ్చిందనమాట. సో ఏంటి ఇక్కడ అంటే, సుప్రీంకోర్టు అన్నటువంటిది దానికి ఇలా అంటే ప్రెసిడెంట్కి ఇలాంటి ఒక పార్డనింగ్ పవర్ ఇచ్చేటటువంటి ఎక్స్క్లూజివ్ రైట్ అనేది ఉంది, కానీ కంప్లీట్ జస్టిస్ చేయాలి మేము అన్నటువంటి దానికి సంబంధించి సుప్రీంకోర్టు అన్నటువంటిది మాకు ఈ అధికారం ఉంది అన్నట్లుగా చెప్పిందనమాట. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్కి సంబంధించి ఏమేం పవర్స్ ఉన్నాయి అన్నట్లుగా చూడాలి. ఆర్టికల్ 72 అన్నటువంటిది ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ పార్డన్స్ని రెప్రైవ్, రెస్పైట్, రెమిషన్, అలాగే సస్పెండ్ అంటే రెమిట్ లేదా కమ్యూట్ అంటాము, వీటన్నింటినీ గ్రాంట్ చేసేటటువంటి పవర్ ఎవరికి ఉంది, ప్రెసిడెంట్కి ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటి, ప్రెసిడెంట్ పార్డన్ ఏదైతే ఉందో దానిని గవర్నమెంట్కి సంబంధం లేకుండా దీనిని ఎక్సర్సైజ్ చేయలేరు. అలాగే చాలా కేసెస్లో సుప్రీంకోర్టు అన్నటువంటిది ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్వైస్తోనే ప్రెసిడెంట్ దీనిని అంటే పార్డనింగ్ పవర్ని ఉపయోగించుకోవాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1980వ సంవత్సరంలో మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా అంతే అన్నమాట. అలాగే ధనుంజయ్ చటర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1994లో కూడా ఇలాంటి తీర్పునే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ మెర్సీ ప్లీ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రపతి భవన్ హోమ్ మినిస్ట్రీకి పంపిస్తుంది, అంటే క్యాబినెట్ అడ్వైస్ కోసం. అప్పుడు ఆ మినిస్ట్రీ మళ్ళీ దీనిని ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తుంది. ఆ రిప్లై ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బిహాఫ్ అంటే వాళ్ళ యొక్క అడ్వైజ్ తరపున దీనిని ఫార్ములేట్ చేయటం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ ఒకవేళ క్యాబినెట్ అడ్వైజ్ మీద బౌండ్ అయి ఉండాలి కాబట్టి అందులో ఆర్టికల్ 74(1) ఏదైతే ఉందో దీని కింద ఏంటి, మళ్ళీ రీకన్సిడరేషన్ అనేది చేయాలి ఒకసారి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కనుక దీనికి సంబంధించి ఈ చేంజ్కి అగైనెస్ట్గా డిసైడ్ అయితే ప్రెసిడెంట్కి ఆప్షన్ అనేది ఉండదు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. అయితే గవర్నర్కి సంబంధించి కూడా పార్డనింగ్ పవర్స్ అనేవి ఉన్నాయి. గవర్నర్కి సంబంధించి ఆర్టికల్ 161 అన్నటువంటిది ఈ పార్డనింగ్ పవర్స్ గురించి తెలుపుతుంది. అయితే ఇక్కడ మనం చదువుకోవాల్సింది ఏంటి, ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్ ఏంటి, ఈ ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్కి అలాగే గవర్నర్కి కూడా పార్డనింగ్ పవర్స్ అనేవి ఉన్నాయి. ఆ గవర్నర్ పార్డనింగ్ పవర్స్కి ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అన్నట్టుగా
మనం చూస్తే ప్రెసిడెంట్కి ఆర్టికల్ 72 అన్నటువంటిది పార్డనింగ్ పవర్స్ని ఇస్తుంది. గవర్నర్కి ఆర్టికల్ 162 ఆర్టికల్ 161 అన్నటువంటిది పార్డనింగ్ పవర్స్ గురించి తెలుపుతుంది. అయితే గవర్నర్కి కోర్ట్ మార్షల్కి సంబంధించి కానీ అంటే ఏదైనా ఒక కోర్టు మార్షల్కి సంబంధించిన పనిష్మెంట్ వచ్చిందనుకోండి, దానికి సంబంధించి ఆ పార్డన్ని గ్రాంట్ చేసేటటువంటి పవర్ ఒక్క ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. అలాగే డెత్ సెంటెన్స్కి సంబంధించి కూడా ప్రెసిడెంట్ అన్ని కేసెస్లోనూ మనకి పార్డన్ అన్నటువంటి దాన్ని గ్రాంట్ చేయొచ్చు. కానీ పార్డనింగ్ పవర్కి సంబంధించి గవర్నర్కి ఈ సెంటెన్స్ ఆఫ్ డెత్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్డనింగ్ పవర్ని అంటే గవర్నర్ ఈ డెత్ సెంటెన్స్ కేసెస్ని ఎక్స్టెండ్ చేయటానికి వీలు అనేది ఉండదన్నమాట. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చెప్పుకున్నాం ఏమని, పార్డనింగ్, కమ్యూట్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్ అనేసి. అవి ఏంటి ఇక్కడ చూడండి. పార్డన్ అంటే ఏంటి, కంప్లీట్గా ఫ్రీ చేసేయటం. అంటే ఏంటి, ఈ కన్విక్షన్కి సంబంధించి కానీ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని కానీ కంప్లీట్గా రిమూవ్ చేసేటటువంటి దాన్ని పార్డన్ అంటాము. అంటే అన్ని సెంటెన్సెస్ నుంచి, పనిష్మెంట్స్ నుంచి, డిస్క్వాలిఫికేషన్ నుంచి కూడా ఆ కన్విక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంప్లీట్గా బయటికి తీసుకురావచ్చు. ఇక కమ్యూటేషన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ పనిష్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెత్ సెంటెన్స్ అనేది ఇచ్చారు, దానిని రిగరస్ ఇంప్రిజన్మెంట్గా దాన్ని కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అంటే టఫ్ పనిష్మెంట్ని లైటర్ పనిష్మెంట్గా మార్చేటటువంటి దాన్ని కమ్యూటేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివియర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ని ఇచ్చారు, దానిని ఒక సింపుల్ ఇంప్రిజన్మెంట్గా మార్చేటటువంటి దానిని కమ్యూటేషన్ అనేసి పిలుస్తాము. ఇక రెమిషన్ అంటే ఏంటి, ఈ సెంటెన్స్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years జైలు శిక్షను విధించారు, దానిని ఒక 4 yearsకి తగ్గించవచ్చు లేదా ఒక 5 yearsకి తగ్గించవచ్చు. అలాగా అంటే ఇచ్చేటటువంటి ఆ తీర్పు ఏదైతే ఉంటుందో అంటే ఇలా జైల్లో ఇన్ని సంవత్సరాలు ఉండాలి అనేసి ఇచ్చారు దీని కింద, లేదా రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనేసి చెప్పారు, దాని యొక్క టైం పీరియడ్ని మార్చేటటువంటి దాన్ని మాత్రమే రెమిషన్ అంటాము. ఇక రెస్పైట్ అంటే ఏంటి, ఒరిజినల్ వన్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాం డెత్ సెంటెన్స్ అనేసి, ఆ డెత్ సెంటెన్స్కి బదులుగా మనకి ఈ 14 years జైలు శిక్ష అలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డిసబిలిటీ ఉన్నా, లేదు అంటే ఎవరైనా ఉమెన్ అఫెండర్ ఉన్నప్పుడు ఆమెకి ప్రెగ్నెన్సీ రావటం కానీ, ఇలాంటి కొన్ని స్పెషల్ కేసెస్లో రెస్పైట్ అన్నటువంటి దాన్ని వాడతారు. అంటే ఒరిజినల్గా ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాని ప్లేస్లో తక్కువ అంటే లెస్సర్ సెంటెన్స్ని తీసుకురావటాన్ని రెస్పైట్ అంటాము. ఇక రిప్రైవ్ అంటే ఏంటి అంటే స్పెషల్గా డెత్ సెంటెన్స్కి సంబంధించి ఆ డెత్ ఇప్పుడు ఉరి తీయబోతున్నారు అన్నప్పుడు దాని మీద స్టే ఇస్తారు, దానిని మనం రిప్రైవ్ అంటాము. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డెత్ సెంటెన్స్ అనేది ఉంది, అయితే ఆ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో దానిని టెంపరీ పీరియడ్కి పోస్ట్ పోన్ చేయటం, స్టే ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, వాళ్ళు మళ్ళీ ప్రెసిడెంట్కి పార్డన్ కానీ కమ్యూటేషన్ కానీ పెట్టుకోవడానికి కొంత టైంని ఇది ఇవ్వటం జరుగుతుంది ఆ కన్విక్ట్కి, దానిని రిప్రైవ్ అనేసి పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించి. రీసెంట్గా సుప్రీంకోర్టు అన్నటువంటిది స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ద కంట్రీ, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్కి సంబంధించి ఏం చెప్పింది, వాళ్ళు అంటే ఒక లోకల్ బాడీస్కి సంబంధించి పోల్స్ని కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ని స్కిప్ చేయకుండా చూడాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఆన్గోయింగ్ డీలిమిటేషన్ ఏదైతే ఉందో అంటే ఈ ఎలక్షన్స్కి సంబంధించి కొత్త వార్డ్స్ యొక్క ఫార్మేషన్ కానీ వాటికి సంబంధించి ఓవర్ డ్యూ అనేది చేయకుండా చూసుకునే బాధ్యత ఎలక్షన్ కమిషన్స్ మీద ఉంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు అన్నటువంటిది స్టాగరింగ్ అనేటటువంటి దాని గురించి చెప్పిందనమాట. ఏంటి స్టాగరింగ్ అంటే, మనం చూస్తే 23,000 రూరల్ లోకల్ బాడీస్ పోల్స్, వీటన్నింటినీ 321 అర్బన్ లోకల్ బాడీస్ మధ్యప్రదేశ్లో మనం చూస్తే మధ్యప్రదేశ్లో 2019-20 మధ్య 321 అర్బన్ లోకల్ బాడీస్లో అందులో 23,000 రూరల్ లోకల్ బాడీస్లో అక్కడ ఎలక్షన్స్ అనేవి జరిగాయి, అందులో స్టాగరింగ్ అనేది జరిగింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సరే, అది పక్కన పెడితే అసలు లోకల్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నటువంటిది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని లోకల్గా ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నటువంటి లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవే వీటిని మేనేజ్ చేయటం జరుగుతుంది. ఈ లోకల్ గవర్నమెంట్లోకి వచ్చేసరికి 2 రకాలు ఉంటాయి. అది ఒకటి వచ్చేసరికి రూరల్ గవర్నమెంట్ అనేసి, 2 వచ్చేసరికి అర్బన్ గవర్నమెంట్ అనేసి.
ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. ఇందులోనూ 2 టైప్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. రూరల్కి వచ్చేసరికి పంచాయత్స్, అర్బన్కి వచ్చేసరికి మున్సిపాలిటీస్ అన్నటువంటివి. అయితే రూరల్ లోకల్ గవర్నమెంట్స్కి వచ్చేసరికి PRI, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ అన్నటువంటిది రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట. మన ఇండియాలో 1992లో తీసుకొచ్చినటువంటి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని కాన్సెప్చువలైజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా దీనిని పార్ట్ 9లో పంచాయత్స్ అన్నటువంటి దానికి సంబంధించి ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు పంచాయత్స్ గురించి తెలుపుతుంది. అలాగే మనం చూస్తే మొత్తం 29 ఫంక్షనల్ ఐటమ్స్ అన్నటువంటివి ఈ పంచాయత్స్ కింద ఉన్నాయి. దానికి సంబంధించి డీల్ చేసేటటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 243G అన్నటువంటిది. ఇక అర్బన్ లోకల్ గవర్నమెంట్ అన్నాము. ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్ని దేని కింద ఎస్టాబ్లిష్ చేశారు? డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ పర్పస్ కింద. ఇందులోకి వచ్చేసరికి మనము మొత్తం 8 టైప్స్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి మున్సిపాలిటీ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి నోటిఫైడ్ ఏరియా కమిటీ అన్నటువంటిది, నాలుగవది వచ్చేసరికి టౌన్ ఏరియా కమిటీ అన్నటువంటిది, ఐదవది వచ్చేసరికి కంటోన్మెంట్ బోర్డ్ అంటాము, ఈ కంటోన్మెంట్ బోర్డ్ అన్నటువంటిది, ఆరవది వచ్చేసరికి టౌన్షిప్ అంటాము, ఈ టౌన్షిప్ అన్నటువంటిది, ఏడవది వచ్చేసరికి పోర్ట్ ట్రస్ట్ అంటాము, ఈ పోర్ట్ ట్రస్ట్ అనేది, ఎనిమిదవది వచ్చేసరికి స్పెషల్ పర్పస్ ఏజెన్సీ అనేటటువంటిది. ఇలా 8 రకాల అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. అయితే మనం చూస్తే 74th అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది అర్బన్ లోకల్ గవర్నమెంట్ని మనం పివి నరసింహారావు రెజ్యూమ్లో 1992లో పాస్ చేశాము. అయితే ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్లోకి వచ్చిందంటే 1993 జూన్ 1వ తేదీ నుంచి. అయితే దీనిని మనం చూస్తే 9A అన్నటువంటి దాని కింద ఆర్టికల్ 243P నుంచి ఆర్టికల్ 243ZZ వరకు దీని గురించి చెప్పటం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో మొత్తం 18 ఐటమ్స్ అన్నటువంటివి ఈ మున్సిపాలిటీస్కి ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి డీల్ చేసేది ఆర్టికల్ 243W అన్నటువంటిది. అయితే ఇందులో భాగంగా మనము అసలు 73rd కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు, ఇందులో ఉన్నటువంటి ప్రావిజన్స్ ఏంటి, ఆ ప్రావిజన్స్లో కూడా కొన్నేమో వచ్చేసి కంపల్సరీ ప్రావిజన్స్ అనేవి ఉంటాయి, కొన్ని వచ్చేసరికి వాలంటరీ ప్రావిజన్స్ అనేటటువంటివి ఉంటాయి. అవి ఏంటి అన్నట్టుగా నోట్ చేసి పెట్టుకోవాలి. అందులోనూ ఇది కాకుండా మళ్ళీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. ఇందులో కూడా కొన్ని ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. అందులో కూడా కంపల్సరీ అనేసి, అలాగే కంపల్సరీ అనేసి ఒకటి ఉంది, అలాగే వాలంటరీ ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏమేమిటి అన్నట్టుగా దీని కింద చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ యాన్యువల్ టు డికేడల్ క్లైమేట్ అప్డేట్ రిపోర్ట్ అన్నటువంటిది. ఎవరు ఇస్తారు దీన్ని? వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఈ రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్లో భాగంగా ఏంటి అంటే, గ్లోబల్గా ఉన్నటువంటి కొన్ని రీజియన్స్లో బిలో నార్మల్ టెంపరేచర్స్ అనేవి 2022లో నమోదవ్వచ్చు, అది కూడా నెక్స్ట్ 4 years పాటు ఉండొచ్చు అన్నట్టుగా ఇది అంచనా వేసిందనమాట. అయితే 2022 సంవత్సరం అన్నటువంటిది 1991 నుంచి 2020తో కంపేర్ చేసుకుంటే కొంచెం కూల్గా ఉంటుంది మన ఇండియా, అలాగే అలస్కా, కెనడా ఇవి కూడా అన్నట్టుగా చెప్పిందనమాట. అయితే అసలు ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఏంటి అనేసి మనం చూస్తే, దీనిని మొత్తం 193 మెంబర్ స్టేట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఇందులో ఇండియా కూడా మెంబర్గానే ఉంది. అయితే దీనిని ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటి దాన్ని 1873లో తీసుకొచ్చారు వియన్నా ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ కాంగ్రెస్లో. దాని తర్వాత వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్గా పేరు మార్చారనమాట. అయితే దీంట్లో ఉన్నటువంటి మేజర్ ఫైండింగ్స్ ఏంటి అంటే, 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతుంది. అంటే యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ అన్నటువంటిది 50-50 ఛాన్సెస్ అనేది ఉంది. అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కన్నా 1.5 డిగ్రీ అబవ్ ఉండొచ్చు అన్నట్టుగా. అలాగే వార్మెస్ట్ ఇయర్ మనం చూస్తే 2022-26 మధ్యలో 93% లైక్లీహుడ్ వచ్చినటువంటి అట్లీస్ట్ 1 year ఏది అంటే ఇదే అనమాట. అలాగే ఎల్ నినా, లా నినో ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, లా నినా
అలాగే ఎల్ నినో. ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ టు బ్యాక్ ఈ ఈవెంట్స్ అనేవి 2021 స్టార్టింగ్లో అనేవి 21 ఎండింగ్లో ఇవి స్టార్ట్ అవ్వటం జరిగింది. దాని తర్వాత గ్లోబల్ టెంపరేచర్స్ మీద కూలింగ్ ఎఫెక్ట్ అనేది పడింది. దానివల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్ గ్లోబల్ వార్మింగ్ ట్రెండ్ మీద కూడా ఇది టెంపరరీగా ప్రభావం అనేది చూపిస్తుంది. అలాగే ప్రెసిపిటేషన్కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ కూడా దీని మీద ప్రభావం చూపుతాయి. ప్రెసిపిటేషన్కి సంబంధించి ప్రెడిక్టెడ్ ప్రెసిపిటేషన్ ప్యాటర్న్ అనేవి 2022-23 మార్చ్ వరకు కూడా, అంటే లాస్ట్ నవంబర్ నుంచి అప్పటి వరకు కూడా ఉంటుందన్నమాట. అయితే ఇండియా యొక్క ఫైండింగ్స్ ఏంటి అంటే, మన ఫ్యూచర్ ట్రెండ్ ఏంటి, డికేడల్ మీన్ వాల్యూ అన్నటువంటివి 2021 నుంచి 2030 వరకు చూస్తే ఆ డికేడల్ మీన్ వాల్యూ అన్నటువంటిది నార్మల్కి దగ్గరగా ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ టెక్నాలజీ డేకి సంబంధించి. నేషనల్ టెక్నాలజీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? మే 11వ తేదీన. ఏంటి నేషనల్ టెక్నాలజీ డే అంటే, మనం ఫస్ట్ టైం దీన్ని 1999వ సంవత్సరం మే 11వ తేదీన జరుపుకున్నాము. దీని కింద మన ఇండియన్ సైంటిస్ట్స్ అచీవ్ చేసినటువంటి టెక్నాలజికల్ అలాగే సైంటిఫిక్ అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది, ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DSTకి సంబంధించి దీని కింద ఒక స్టాట్యుటరీ బాడీగా ఇది ఉందన్నమాట. ఇది ఈ డేని సెలబ్రేట్ చేస్తుంది. ఈ సంవత్సరం ఫోకస్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అన్నటువంటిది. అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, 1998వ సంవత్సరంలో పోఖ్రాన్ టెస్టులు అనేవి జరిగాయి. ఆ పోఖ్రాన్ టెస్టుల్లో భాగంగా అంటే న్యూక్లియర్ బాంబ్స్ని ఇక్కడ టెస్ట్ చేయటం జరిగింది. అందులో శక్తి 1 అనేటటువంటి పేరుతో, అందుకే దీనిని ఆపరేషన్ శక్తి అని కూడా పిలుస్తూ ఉంటాం. పోఖ్రాన్ 2 మనకి 1974లోనే మేలో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేటటువంటి పేరుతో పోఖ్రాన్ 1 టెస్ట్ అనేది జరిగింది. ఇప్పుడు జరిగేది ఇది 1998లో జరిగింది పోఖ్రాన్ టెస్ట్ 2 అన్నటువంటిది, శక్తి 1 అనేది. అయితే 11th మేకి సంబంధించి ఇంకొక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఏంటి అంటే, సేమ్ ఇయర్ 1998 11th మేలో త్రిశూల్ మిసైల్కి సంబంధించి టెస్టింగ్ అనేది జరిగింది. అలాగే హన్సా 3 అనేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్ అనేటటువంటిది కూడా ఆ రోజు జరిగింది. కాకపోతే మనకి పోఖ్రాన్ టెస్ట్లకి సందర్భంగా ఇది మేజర్ అచీవ్మెంట్ కాబట్టి దీనిని సెలబ్రేట్ చేసుకుంటూ ఆపరేషన్ శక్తి అనేటటువంటి పేరుతో దాన్ని 1999వ సంవత్సరం నుంచి కూడా నేషనల్ టెక్నాలజీ డేగా మనం జరుపుకుంటూ వస్తున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మరియు ఫారెక్స్ రిజర్వ్స్కి సంబంధించి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది RBI మనకి 16.58 టన్నుల గోల్డ్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కింద లాస్ట్ 6 monthsలో పెట్టడం జరిగింది. దాని ద్వారా ఏమైంది అంటే, మన కంట్రీ యొక్క గోల్డ్ హోల్డింగ్స్ అన్నటువంటిది ఇప్పుడు 700 టన్నులకి పైగా పెరిగింది. ఆల్మోస్ట్ 760.42 టన్నులుగా మన దగ్గర ఉందన్నమాట. అయితే గోల్డ్ని RBI అన్నటువంటిది ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైనా మన ఇండియా నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ టైంలో గోల్డ్ని అక్వైర్ చేసుకోవటం జరుగుతుంది RBI. అలాగే మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అన్నటువంటివి $642.45 బిలియన్ నుంచి $44.73 బిలియన్ తగ్గి ఇప్పుడు $597.772 బిలియన్ ఇప్పుడు పరిమితమైంది. అలా మనం చూస్తే ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్కి సంబంధించి మన భారతదేశం అన్నటువంటిది 9th లార్జెస్ట్ కంట్రీ మన ప్రపంచంలో. అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లేదా FPI అంటే ఏంటి అంటే, దీని కింద సెక్యూరిటీస్ మరియు ఫినాన్షియల్ అసెట్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. అంటే ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినటువంటి అసెట్స్ ఇవి ఇన్వెస్టర్స్కి డైరెక్ట్గా ఓనర్షిప్ని ఇవ్వవన్నమాట ఆ ఫినాన్షియల్ అసెట్స్ మీద. కాకపోతే అంటే మార్కెట్ వాలటాలిటీ మీద ఈ లిక్విడ్ అనేటటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ కానీ, ఇక్కడ చూడండి, స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ, లేదా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ ADR కానీ, అలాగే గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ GDRs కానీ, ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఉంటాము. అలాగే FPI అన్నటువంటిది కంట్రీ యొక్క క్యాపిటల్ అకౌంట్లో ఇది కూడా పార్ట్. అంతేకాకుండా ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనం చూపిస్తామన్నమాట. BOP అంటే ఏంటి?
మనీ ఫ్లో అనేటటువంటిది ఒక కంట్రీ నుంచి మిగిలిన కంట్రీకి ఒక మానిటరీ ఇయర్లో ఎలా ఉంది అనేసి మెజర్ చేసేటటువంటిది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్నటువంటిది. అయితే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అన్నటువంటిది 2019లో దీనికి సంబంధించినటువంటి ఎఫ్పిఐ రెగ్యులేషన్స్ని తీసుకురావటం జరిగింది. 2014లో ఉన్నటువంటి ఎఫ్పిఐ రెగ్యులేషన్స్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు 2019లో కొత్త ఎఫ్పిఐ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చింది. అలాగే ఎఫ్పిఐని మనం హాట్ మనీ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకని అంటే దీని యొక్క టెండెన్సీ అన్నటువంటిది ఎక్కువగా అంటే ఒక ఎకానమీని ట్రబుల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రమాదం అనేది ఉంది. ఎఫ్పిఐ అన్నటువంటిది ఎక్కువ లిక్విడ్గా వోలటైల్గా ఉంటుంది. కాబట్టి ఎఫ్డిఐ కన్నా ఎక్కువ రిస్కీగా ఈ ఎఫ్పిఐ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఎఫ్పిఐ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి ఇంటర్నేషనల్ క్రెడిట్కి సంబంధించి యాక్సెసిబిలిటీ అనేటటువంటిది వస్తుంది. సో యాక్సెసిబిలిటీ అన్నటువంటిది. రెండవది డొమెస్టిక్ క్యాపిటల్ మార్కెట్స్లో లిక్విడిటీని ఇంక్రీజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, లిక్విడిటీ అన్నటువంటి దాన్ని. అలాగే ఈక్విటీ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఈక్విటీ మార్కెట్స్ని ప్రమోట్ చేయడానికి కూడా ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లేదా ఎఫ్పిఐ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి షాలో అండ్ డీప్ ఎకలాజిజంకి సంబంధించి. ఇండియా అన్నటువంటిది ప్రస్తుతం అన్రిలెంటింగ్ హీట్ వేవ్స్ని ఇప్పుడు చూస్తూ ఉంది. అది మనం చూస్తే ఎన్విరాన్మెంటల్ ఫిలాసఫీ ఏదైతే దాంట్లో ఉన్నటువంటి టూ స్ట్రాండ్స్ అనేవి ఉన్నాయో, అంటే నేచర్కి మరియు హ్యూమన్స్కి మధ్య రిలేషన్షిప్ ఏదైతే ఉందాయో దాన్ని మళ్ళీ రీఇన్వెంట్ చేయడానికి మనకి షాలో అండ్ డీప్ ఎకలాజిజం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అసలు మనం ఎకాలజీ అన్నాము. ఎకాలజీ అంటే ఏంటి అసలు అంటే, ఇది లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే హ్యూమన్స్, అలాగే ఎవరైతే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటారో వాటికి, అలాగే ఫిజికల్ ఎన్విరాన్మెంట్కి మధ్య రిలేషన్షిప్ గురించి స్టడీ చేసేటటువంటి దాన్ని మనం ఎకాలజీ అనేసి పిలుస్తాము. అంటే దీని ద్వారా ఏంటి అంటే ప్లాంట్స్కి మరియు యానిమల్స్కి అలాగే వాటి చుట్టూ ఉన్నటువంటి వరల్డ్కి మధ్య ఆ వైటల్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే షాలో మరియు డీప్ ఎకలాజిజం అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ అన్నటువంటిది 1970లో వచ్చిందనమాట. నార్వేజియన్ ఫిలాసఫర్ అయినటువంటి ఆర్నే నెయిస్ ఇతను పాపులర్ పొల్యూషన్కి కానీ అలాగే కన్జర్వేషన్ మూమెంట్స్కి సంబంధించి కూడా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ని అడ్రస్ చేయడానికి దీన్ని ఉపయోగించటం జరిగింది. అయితే ఈ స్టడీలో ఏం తెలిసింది అంటే, ఎక్కువగా ఎకలాజికల్ కన్సర్న్స్ అన్నటువంటివి ఎక్కువగా ఇండివిజువల్స్ నేచర్కి సంబంధించి ఇండివిజువల్ రోల్ అనేటటువంటిదే ఎక్కువగా ఉంటుంది. అంటే ఆంథ్రోపోసెంట్రిజం అంటాము. ఆంథ్రోపోసెంట్రిజం అంటే మనుషుల యొక్క ఏమంటాము ఆ ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. హ్యూమన్స్ వాళ్ళని నేచర్ నుంచి సపరేట్ చేసుకుని నేచర్ని ఒక సపరేట్ ఎంటిటీగా చూడడం ప్రారంభించారు. అంటే ఈ ఎన్విరాన్మెంట్ని మనము ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. సరే, అసలు షాలో ఎకాలజీ అంటే ఏంటి? షాలో ఎకాలజీ అంటే ఏంటి అంటే, ఇది ఒక అంటే పొల్యూషన్కి అగెనెస్ట్గా ఫైట్ చేసేటటువంటి దానికి సంబంధించి, అంటే రాడికల్ చేంజ్ కన్నా కూడా రిసోర్స్ డిప్లీషన్ అనేటటువంటిది ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. దీంట్లో ఏంటి అంటే ఇది ఒక వీక్ ఎకలాజిజంగా చెప్తూ ఉంటాము. ఇందులో ఏంటి, వెహికల్స్ని యూజ్ చేయటం వల్ల తక్కువ పొల్యూషన్ని తీసుకురావటం, ఎయిర్ కండిషనర్స్ ఏవైతే సిఎఫ్సిస్ క్లోరోఫ్లోరో కార్బన్స్ని యూజ్ చేయకుండా చూడటం, అలాంటి చిన్న చిన్న వాటిని ఈ వీక్ ఎకలాజిజం కింద చెప్తూ ఉంటాము. ఇది ప్రైమరీగా ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్ యొక్క లైఫ్ స్టైల్ని దాన్ని మెయింటైన్ చేయడానికి ఈ ఎకలాజిజం అన్నటువంటిది ప్రైమరీగా ఉపయోగపడుతుంది. కానీ డీప్ ఎకలాజిజం అంటే అలా కాదు. హ్యూమన్స్ రాడికల్గా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని నేచర్తో పాటు మార్చుకోవాలి అన్నట్టుగా చెప్తుంది. షాలో ఎకలాజిజంని ఇది రిజెక్ట్ చేస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటి, హ్యూమన్స్ని మిగిలినటువంటి లైఫ్ ఫామ్స్ కన్నా ఎక్కువగా ప్రియారిటైజ్ చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ షాలో ఎకలాజిజం అన్నటువంటిది ఈ కంట్రీస్ మధ్య ఇన్ఈక్వాలిటీస్ని పెంచుతుంది. కానీ ఈ డీప్ ఎకలాజిజం అన్నటువంటిది ఆ వివిధ కంట్రీస్ మధ్య లైఫ్ స్టైల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వరల్డ్లోనే ఒక 5% పాపులేషన్ ఒక చోట ఉందనుకోండి. మనకి యుఎస్ ఒక్కటే వరల్డ్ ఎనర్జీ కన్జంప్షన్లో 17% ఉంది. మనం చూస్తే చైనా తర్వాత అతిపెద్ద ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్గా ఎవరు ఉన్నారు అంటే యుఎస్ఏ ఉంది. అలాగే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కూడా లో క్యుములేటివ్ పర్ క్యాపిటా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని పాస్ట్ 2 centuries విడుదల చేస్తూ ఉన్నారు. అంటే వెల్తియర్ కంట్రీస్ అన్నటువంటివి ఎక్కువ మెజారిటీ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్కి రెస్పాన్సిబుల్గా ఉన్నాయి.
ఇక్కడ చూడండి, షాలో వర్సెస్ డీప్ ఎకాలజీకి సంబంధించి ఏంటి అంటే ఇక్కడ కన్జర్వేషన్ అన్నటువంటిది, ఇక్కడ ప్రిజర్వేషన్ అన్నటువంటిది. షార్ట్ టర్మ్ మెజర్స్ తీసుకుంటారు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ఉంటుంది, ఓన్లీ హ్యూమన్స్ ఇక్కడ బెనిఫిట్ అవుతారు. ఇక్కడ ఏంటి, రిస్టరేషన్, కోహాబిటేషన్ అనేది ఉంటుంది, లాంగ్ టర్మ్ మెజర్స్ తీసుకుంటారు. అయితే ఇక్కడ డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, సింబయాసిస్, కో ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది, లీకీ మార్జిన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాకీ గర్హి అన్నటువంటిది హరప్పన్ సైట్స్లో ఇది కూడా ఒకటి. ఎక్కడ ఉంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది రీసెంట్గా ఈ రాకీ గర్హిలో ఎక్స్కవేషన్ని చేపట్టింది. అక్కడ కొన్ని హౌసెస్, లేన్స్, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ని రివీల్ చేయటం జరిగిందనమాట. అయితే ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్కవేషన్ అన్నటువంటిది కొన్ని కాపర్ పీసెస్ని, గోల్డ్ జ్యువెలరీ, అలాగే టెరకోటా టాయ్స్ ఇలాంటివి, అంటే చాలా వరకు పాట్స్, సీల్స్ ఇలాంటి వాటన్నింటినీ బయటికి తీసుకొచ్చింది. అయితే ఈ ఎక్స్కవేషన్ ద్వారా ఏంటి అంటే ఈ రాకీ గర్హి అనేటటువంటి ఆర్కియలాజికల్ సైట్ అన్నటువంటిది పీపుల్కి వాళ్ళ యొక్క స్ట్రక్చరల్ రిమైన్స్కి సంబంధించి వాళ్ళ యొక్క ఫ్యూచర్ వ్యూ ఎలా ఉంటుంది అనేసి కన్జర్వ్ చేయటానికి, అలాగే విజిటర్స్కి అమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయటానికి, వీటన్నింటికి కూడా ఈ ఎక్స్కవేషన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా 2 అనర్థడ్ హ్యూమన్ స్కెల్టన్స్ నుంచి DNA శాంపిల్స్ని కూడా సైంటిఫిక్ ఎగ్జామినేషన్ కోసం కలెక్ట్ చేయటం జరిగింది. అసలు రాకీ గర్హి అన్నటువంటిది ఇది ఒక లార్జెస్ట్ హరప్పన్ సైట్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్కి సంబంధించి. అంటే మిగిలినటువంటి లార్జ్ సైట్స్ కూడా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నాయి, కానీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటివి మనం చూస్తే హరప్ప, మొహెంజదారో, అలాగే గన్వరివాలా ఇవన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి. ఇండియాలో ధోలవీరా అన్నటువంటిది గుజరాత్లో ఉంది. రాకీ గర్హి అన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఎక్స్కవేషన్ కింద ఏంటి అంటే మన 6000వ BCE నుంచి, అంటే బిఫోర్ క్రైస్ట్ అక్కడ నుంచి, అంటే ప్రీ హరప్పన్ స్టేజ్ నుంచి కూడా 2500 BCE వరకు కూడా ఎలా ఈ గ్రాడ్యువల్గా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నటువంటిది ఎవల్యూషన్ అయింది అనేసి తెలుసుకోవటానికి ఈ ఎక్స్కవేషన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా 2020లో బడ్జెట్ స్పీచ్లో మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసినటువంటి 5 ఐకానిక్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ఐకానిక్ సైట్స్లో ఈ రాకీ గర్హి కూడా ఒకటి. ఇక మిగిలినటువంటివి ఏంటి, యూపీలో ఉన్నటువంటి హస్తినాపూర్ అన్నటువంటిది, హస్తినాపూర్, అలాగే అస్సాంలో ఉన్నటువంటి శివసాగర్ అన్నటువంటిది, శివసాగర్, అలాగే గుజరాత్లో ఉన్నటువంటి ధోలవీరా అన్నటువంటిది, ఇంకొకటి వచ్చేసరికి తమిళనాడులో ఉన్నటువంటి ఆదిచనల్లూర్ అన్నటువంటి ప్రాంతం. ఈ 5ంటిని కూడా మనకి 2020 బడ్జెట్ స్పీచ్లో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ 5 ఐకానిక్ సైట్స్గా అనౌన్స్ చేయటం జరిగింది. అయితే ఈ సైట్స్లోకి సంబంధించి మేజర్ ఫైండింగ్స్ ఏంటి, ఈ రాకీ గర్హికి సంబంధించి ఫైండింగ్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి అక్కడ సెటిల్మెంట్స్ ఎలా ఉంటాయి అనేసి తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. రెండవది సీల్స్, అలాగే పాటరీ ఎలా ఉంది అనేసి తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇంకా మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి రిచువల్స్ అనేవి ఎలా ఉంటాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి బరియల్స్ అనేవి ఎలా ఉన్నాయి, దానివల్ల వాళ్ళ యొక్క రిచువల్స్ ఎలా అనేసి మనం కనుక్కోవచ్చు. అలాగే యాంటిక్విటీస్ కొన్ని మనకి దొరికాయి. ఫర్ ఎగ్జాంపుల్ షెమీ ప్రిషియస్ స్టోన్స్ కానీ, కాపర్ ఆబ్జెక్ట్స్ కానీ, అలాగే షెల్ బ్యాంగిల్స్ కానీ, బీడ్స్ కానీ, అనిమల్ ఫిగరెంట్స్ కానీ, అలాగే టాయ్ కార్ట్ ఫ్రేమ్ కానీ, టెరకోటా వీల్ కానీ, బోన్ పాయింట్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ యాంటిక్విటీస్ కిందికి వస్తాయి. అలాగే DNA శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ DNA శాంపిల్స్ని స్టడీ చేయటం వల్ల అక్కడ హరప్పన్ సిమెట్రీకి సంబంధించి, ఆ హరప్పన్ సివిలైజేషన్ పీపుల్స్కి సంబంధించి వాళ్ళ యొక్క ఆరిజిన్ ఎలా ఉంది అనేసి కనుక్కోవటానికి ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి మనం ఏంటి, ఈ హరప్పన్ సివిలైజేషన్ లేదా దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా IVC అంటాం. ఈ IVCకి సంబంధించి కంప్లీట్ నోట్స్ చేసి పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ ట్యాప్ ఇనిషియేటివ్కి సంబంధించి రీసెంట్గా మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఈ భారత్ ట్యాప్ ఇనిషియేటివ్ని ప్లంబెక్స్ ఇండియా అనేటటువంటి దాంట్లో భాగంగా లాంచ్ చేయటం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ కింద ఏంటి అంటే ప్లంబింగ్, వాటర్, శానిటేషన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మరియు సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ మరియు సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ఇదనమాట. అయితే ఈ భారత్ ట్యాప్ ఇనిషియేటివ్ ఏంటి, దీని కింద లో ఫ్లో ట్యాప్ మరియు ఫిక్చర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది. అంటే ఏంటి, లో ఫ్లో అనేటటువంటిది ఉండాలి. స్కేల్ అంటే దీనికి సంబంధించి శానిటరీ వేర్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటి, వాటర్ కన్జంప్షన్ని ఆ సోర్స్కి దగ్గర కన్సిడరబుల్గా తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ భారత్ ట్యాప్ అనేటటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు.
అయితే దీని కింద దాదాపు 40% వాటర్ని సేవ్ చేయొచ్చు అన్నట్టుగా అప్రాక్సిమేట్ అంచనా అన్నమాట. అలాగే వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే దానికి సంబంధించి నారెడ్గో మాహి అన్నటువంటిది ఉంది. ఇది ఏంటి అంటే దీని ద్వారా గ్లోబల్ వాటర్ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయటానికి, అలాగే దీనికి సంబంధించి ఫినాన్షియల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఎగ్జిబిషన్లో నారెడ్కో అంటే ఏంటి, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటాము. దీనికి సంబంధించి నిర్మల్ జల్ ప్రయాస్ అనేటటువంటి ఇనిషియేటివ్ని కూడా, ఇది ఒక ఇనిషియేటివ్ అనమాట, ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ నారెడ్కో మాహి అన్నటువంటి దాని కింద ఈ నిర్మల్ జల్ ప్రయాస్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీని కింద ఏం చేస్తారు అంటే గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రౌండ్ వాటర్ యొక్క మ్యాపింగ్ని చేపట్టడం జరుగుతుంది. అంటే మనకి గ్రౌండ్ వాటర్ని సేవ్ చేయాలి అంటే దానికి మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం కూడా 500 కోట్ల లీటర్ల వాటర్ని సేవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీనిని సెటప్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి నారెడ్కో యొక్క ఉమెన్ వింగ్ 2021లో సెటప్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మనకి వాటర్ని కన్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ఒకటి దీనికి ఉన్నటువంటి డిమాండ్ అలాంటిది, డిమాండ్ అనేది పెరుగుతోంది. రెండవది స్టోరేజ్ అనేటటువంటిది చాలా లిమిటెడ్గా ఉంది. మూడవది గ్రౌండ్ వాటర్కి సంబంధించి ఎక్స్ట్రాక్షన్ అనేటటువంటిది జరుగుతుంది, అంటే ఓవర్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంది. అలాగే మనం చూస్తే కంటామినేషన్ అనేటటువంటిది పెరిగిపోతుంది. ఈ కంటామినేషన్ పెరగటం వల్ల ఏమవుతుంది, వ్యాధులు అనేవి వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ల్యాండ్ ఫిల్స్, సెప్టిక్ ట్యాంక్స్, అలాగే అండర్ గ్రౌండ్ గ్యాస్ ట్యాంక్స్ లీక్ అవ్వటం, ఇలాంటి వాటి వల్ల, అలాగే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వీటి వల్ల గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ డెప్లిషన్ అనేది జరుగుతుంది. అలాగే యూసేజ్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ డిఫారెస్టేషన్ అనేటటువంటి దానివల్ల, అలాగే అన్సైంటిఫిక్ మెథడ్స్లో యూజ్ చేయటం వల్ల కూడా గ్రౌండ్ వాటర్కి హాని అనేది కలుగుతుంది. అయితే వాటర్ కన్జర్వేషన్ కోసం భారతదేశం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి అని చూస్తే, ఒకటి స్వచ్ఛ భారత్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే రెండవది అమృత్ అన్నటువంటిది, అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. అమృత్కి సంబంధించి అమృత్ 1.0, 2.0 అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మూడవది వచ్చేసరికి నేషనల్ ఆక్విఫైయర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేసి పిలుస్తూ ఉంటాము, దీన్ని తీసుకొచ్చారు. అలాగే MGNREGA అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి దీని కింద ఏంటి కొన్ని స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయటం అనేది చేస్తూ ఉన్నారు, అంటే కన్జర్వేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్. అలాగే జల్ క్రాంతి అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది, జల్ గ్రామ్ స్కీమ్ అన్నటువంటిది. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు, నేషనల్ వాటర్ మిషన్ అనేసి, అలాగే నీతి ఆయోగ్ అన్నటువంటిది కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరిగింది. జలశక్తి మిషన్ని తీసుకొచ్చారు, అలాగే జల్ జీవన్ మిషన్ని తీసుకురావటం జరిగింది. ఇంకా అటల్ భూజల్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే జలశక్తి అభియాన్ అనేసి, నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేసి, ఇంకా జలశక్తి అభియాన్ని 2019లో లాంచ్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా వాటర్ కన్జర్వేషన్ కోసం భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్. ఎవరు ఇచ్చారు ఈ రిపోర్ట్ని? ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది ఈ రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. దీని కింద ఏంటి, ఇండియా యొక్క రిస్క్ ఆఫ్ హంగర్ అన్నటువంటిది 2030వ సంవత్సరం నాటికి మనం చూస్తే 23% ఇంక్రీజ్ అవుతుంది క్లైమేట్ చేంజ్ వల్ల అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అయితే ఇందులోకి వచ్చేసరికి మనం చూస్తే గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ అన్నటువంటి పేరుతో దీన్ని రిలీజ్ చేయటం జరిగిందనమాట. అయితే ఇందులోకి వచ్చేసరికి మనము ఇండియా యొక్క ఫుడ్ ప్రొడక్షన్ అన్నటువంటిది 16% ఇప్పుడు తగ్గింది. అలాగే 2030 నాటి క్లైమేట్ చేంజ్ వల్ల 23% తగ్గుతుంది అనేసి అంచనా. అలాగే ఈ హంగర్ యొక్క రిస్క్ అన్నటువంటిది 2030 నాటికి 73.9 మిలియన్ మంది రిస్క్లోకి వెళ్ళిపోతారు. అలాగే మనం చూస్తే అది 90.6 మిలియన్కి కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు అనేసి అంచనా. అయితే దీంట్లో భాగంగా ఏంటి, ఫుడ్ ప్రొడక్షన్ అనేది క్లైమేట్ చేంజ్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది మనం చదువుకోవాలి. ఏంటి, ఒకటి ఫుడ్ సిస్టమ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రొడక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అలాగే వేస్ట్ ఫుడ్కి సంబంధించి స్టోరేజ్ కానీ, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కానీ, ఇవన్నీ క్లైమేట్ చేంజ్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. అలాగే లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ అన్నటువంటిది లార్జెస్ట్గా మనకి ఉందన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో 14.5% దీని ద్వారానే జరుగుతోంది. రమ్నెంట్ యానిమల్స్ నుంచి మీట్ అని అంటే క్యాటిల్ కానీ గోట్స్ కానీ ఇవన్నీ కూడా ఎమిషన్ ఇంటెన్సివ్గా ఉన్నాయి. అలాగే గ్లోబల్ ట్రెండ్స్ కూడా మనం చూస్తే ఏదైతే మనము ఈ 2°C థ్రెషోల్డ్ లిమిట్గా పెట్టుకున్నామో దాని కిందకి అంటే దానికన్నా తగ్గించడానికి మనకి చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మనకి ఒక అర్జెంట్ డ్రమాటిక్ రిడక్షన్స్ని మీట్లో కానీ డైరీ కన్జంప్షన్స్లో కానీ తీసుకురావాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎనర్జీ యూజ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ మిగిలినటువంటి సోర్సెస్ నుంచి కూడా GHGs గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మనం రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఈ కెటాస్ట్రోఫిక్ క్లైమేట్ చేంజ్ని అవాయిడ్ చేసేటటువంటి పరిస్థితులు మనకు అప్పుడే వస్తాయన్నమాట. సో గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏంటి అంటే, ఒకటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రెండవది వచ్చేసరికి ల్యాండ్ మరియు వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ మరియు వాటర్ రిసోర్సెస్ని మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. అంతేకాకుండా హెల్దీ డైట్ని తీసుకురావాలి. డైట్ అనేటటువంటిది హెల్దీగా మెయింటైన్ చేయాలి. అలాగే సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ అనేటటువంటిది జరగాలి. అంటే ఫుడ్ ప్రొడక్షన్ అనేది సస్టైనబుల్గా చేయాలి అన్నట్టుగా. అలాగే వాల్యూ చైన్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ చైన్ని ఎఫిషియన్సీ తీసుకురావాలి అందులో వాల్యూ చైన్లో. అలాగే సోషల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఉండాలి. ఇంకా ఏమేమి చెప్పింది ఈ రిపోర్ట్ అన్నటువంటిది, ఈ సస్టైనబుల్ ప్రొడక్షన్కి సంబంధించి సస్టైనబుల్ ప్రొడక్షన్ జరగాలి అన్నాం కదా, ఈ ప్రొడక్షన్కి సంబంధించి ఫినాన్స్ అనేటటువంటిది వచ్చేలాగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా దీని కింద ఈ గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్లో చెప్పినటువంటి ఇంపార్టెంట్ రికమెండేషన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫస్ట్ ఇండిజినస్ mRNA వ్యాక్సిన్ టెక్నాలజీకి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ CSIR CCMB అన్నటువంటిది ప్రూఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అన్నటువంటిది సక్సెస్ అయింది ఈ ఇండిజినస్ మెసెంజర్ RNA వ్యాక్సిన్ టెక్నాలజీకి సంబంధించి అన్నట్టుగా అనౌన్స్ చేయటం జరిగింది. అంటే mRNA వ్యాక్సిన్కి ఈ ఇండిజినస్ mRNA వ్యాక్సిన్ టెక్నాలజీస్కి మధ్య చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అంటే సెల్ఫ్ రెప్లికేటింగ్ RNAకి సంబంధించి దీంట్లో డిఫరెన్స్ అనేది ఉంది. అయితే ప్రూఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అన్నాము, దీన్నే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. దీనికి ఏంటి అంటే ఇది ఒక సర్టన్ మెథడ్ లేదా ఒక ఐడియాగా చెప్పచ్చు. దీని కింద ఏంటి అంటే ఈ ప్రాక్టికల్ పొటెన్షియల్కి సంబంధించినటువంటిది ఆ థియరీ ఆ కాన్సెప్ట్ అనేది కలిగి ఉందా లేదా అని వెరిఫై చేసేటటువంటి దాన్ని ప్రూఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అనేసి పిలుస్తూ ఉంటాము. అసలు mRNA టెక్నాలజీ అంటే ఏంటి, mRNA వ్యాక్సిన్స్ అన్నటువంటివి ఏంటి అంటే దీని కింద ప్రోటీన్ అన్నటువంటి దాన్ని తీసుకొని మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ ఇది ఇస్తుందా లేదా అన్నటువంటిది చెక్ చేయటం. ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నటువంటిది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు రియల్ వైరస్ అనేటటువంటిది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాని నుంచి మనకి ఇది ప్రొటెక్షన్ కల్పిస్తుంది. దీనికి సంబంధించి రీసెర్చర్స్ కూడా ఈ ఇండిజినస్ పొటెన్షియల్ ఉన్నటువంటి mRNA వ్యాక్సిన్ క్యాండిడేట్ని SARS-CoV-2కి అగెనెస్ట్గా డెవలప్ చేయటం జరిగింది. ఇది మోడర్నా మోడల్ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని ఇది పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే వ్యాక్సిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. అందులోకి వచ్చేసరికి మొత్తం 2 రకాలుగా మనం చూసుకుంటే అందులో ఒకటి వచ్చేసరికి ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్స్ అన్నటువంటివి ఇండిజినస్లీ డెవలప్డ్. రెండవది వచ్చేసరికి గ్లోబల్గా తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్ గ్లోబల్లీ డెవలప్డ్ వ్యాక్సిన్స్ అంటాము. గ్లోబల్లీ డెవలప్డ్ వ్యాక్సిన్స్ అందులో ఇండిజినస్గా డెవలప్ చేసిన వ్యాక్సిన్స్లోకి ఏమేమి చెప్తాము, జైకోవ్-డి అన్నటువంటిది, కోవాక్సిన్ అన్నటువంటివి ఇవి ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్స్. అదే గ్లోబల్లీ డెవలప్డ్ వ్యాక్సిన్స్ అనుకోండి అందులో ఏమేమి ఉన్నాయి, కోవిషీల్డ్ అన్నటువంటిది, స్పుత్నిక్ V అన్నటువంటిది ఇవి ఏంటి గ్లోబల్లీ డెవలప్డ్ వ్యాక్సిన్స్కి ఎగ్జాంపుల్స్గా మనం చెప్తూ ఉంటాము. అయితే ఈ mRNA వ్యాక్సిన్స్ అన్నటువంటివి ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ వీక్ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఫిన్లాండ్ మరియు స్వీడన్ ఇవి రెండూ కూడా నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈ నాటోలో చేరాలి అన్నట్టుగా ఇంట్రెస్ట్ని చూపించటం జరిగింది. అయితే స్వీడన్ మరియు ఫిన్లాండ్ ఇవి నాటో మెంబర్స్ ఎందుకు కాదు, ఇక్కడ మనం చూస్తే చూడండి 1997 ముందర నాటోలో చేరినటువంటివేమో ఇలా థిక్ కలర్లోను, 1997 తర్వాత నాటోలో చేరినవేమో ఇలా లైట్ కలర్లోను ఇవ్వటం జరిగింది. అయితే ఈ యూరోప్ మొత్తం దాదాపుగా వీటిలో పార్ట్గా ఉన్నప్పుడు ఈ స్వీడన్ మరియు ఫిన్లాండ్ ఎందుకు ఈ నాటోలో ఇప్పటి వరకు చేరలేదు?
అంటే మనం చూస్తే నేబర్ అయినటువంటి రష్యా ఏదైతే ఉందో, ఇదంతా రష్యా కదా, ఈ రష్యాతో ఫ్రెండ్లీ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ రెండు దేశాలు కూడా ఇలాంటి అలయన్సెస్కి దూరంగా ఉన్నాయి. చాలా కాలం నుంచి కూడా నాటోలో జాయిన్ అవ్వకూడదు, అలాగే వెస్ట్కి మరింత క్లోజ్గా వెళ్ళకూడదు అన్నట్టుగా ఇవి ఆలోచిస్తూ ఉండేవి. స్వీడన్ కూడా అంతే అన్నమాట. అంటే ఈ స్వీడన్ కూడా మనం చూస్తే ఫిన్లాండ్ లాగా కాకుండా దీని యొక్క పాలసీ ఏంటి అంటే మ్యాటర్ ఆఫ్ సర్వైవల్ అన్నటువంటిది. అంటే ఇలాంటి ఐడియాలజికల్ రీజన్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లో చేరటానికి స్వీడన్ ఇప్పటి వరకు కూడా అపోజ్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో మెంబర్షిప్ తీసుకోవటం వల్ల నాటోకి అలాగే వీటికి కూడా బెనిఫిట్ ఉంటుందా అనేది మనం చూస్తే అసలు ఈ మెంబర్షిప్ అనేటటువంటిది ఏంటి, దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అనేది ఉంటుంది అనేసి మనం చూస్తే, ఒకటి ఇది సెక్యూరిటీ గ్యారంటీ అన్నటువంటి దాన్ని ఇస్తుంది. అంటే మనకి నాటోలో ఉన్నటువంటి నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సెక్యూరిటీ గ్యారంటీని నాటో అనేటటువంటిది ఇస్తుంది. దానికి సంబంధించి ఆర్టికల్ 5 అన్నటువంటిది ఉంది నాటోలో. అలాగే ఈ అలయన్స్ కంట్రీ ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్ని స్ట్రెంథెన్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకి రష్యా యొక్క అగ్రెషన్ ఏదైతే ఉందో ఆ రష్యా అగ్రెషన్కి కౌంటర్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా మనం చూస్తే దేనికి ఉపయోగపడుతుంది అంటే రష్యా అన్నటువంటిది ఈ వార్లో కౌంటర్ ప్రొడక్టివ్గా మారి దానివల్ల ఏమవుతుంది, వెస్టర్న్ యూనిటీ అనేది స్ట్రెంథెన్ అయ్యి మిలిటరీ ప్రిపేర్డ్నెస్ అలాగే రిజాల్వ్ ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉంటుందో వాటిని మరింత స్ట్రెంథెన్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే దీనికి రష్యా మరియు మిగిలిన కంట్రీస్ ఎలా రియాక్ట్ అయ్యాయి అన్నటువంటిది కూడా మనం చూడాలి. ఆ పర్స్పెక్టివ్లో మనము రష్యా ఎలాగా మనం చూస్తే మిలిటరీ మెజర్స్కి సంబంధించి థ్రెటన్ చేయటం జరిగింది. యూరోపియన్ మరియు యుఎస్ వచ్చేసరికి ఈ అనౌన్స్మెంట్ని వెల్కమ్ చేయటం జరిగింది. అలాగే టర్కీ కూడా ఈ ఫిన్లాండ్ మరియు స్వీడన్ నాటో జాయిన్ అవ్వటాన్ని అపోజ్ చేయటం జరిగిందనమాట. అసలు ఈ కాంటెక్స్ట్లో మనకి నాటో అన్నటువంటిది ఏంటి, ఇది ఒక మిలిటరీ అలయన్స్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అన్నటువంటిది 1949వ సంవత్సరం ఏప్రిల్లో యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు కొన్ని వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్ కలిసి కలెక్టివ్ సెక్యూరిటీగా ఈ సోవియట్ యూనియన్కి అగెనిస్ట్గా దీన్ని ఫామ్ చేయటం జరిగింది. అయితే ప్రస్తుతం ఇందులో 30 మెంబర్ స్టేట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒరిజినల్గా కొన్ని మెంబర్ స్టేట్సే ఉన్నా కూడా ఇప్పుడు 30 మెంబర్ స్టేట్స్ అనేవి ఇందులో జాయిన్ అయ్యాయి. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బెల్జియం రాజధాని అయినటువంటి బ్రసెల్స్లో దీని హెడ్ క్వార్టర్ అనేటటువంటిది ఉంది. అలాగే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అలైడ్ కమాండింగ్ ఆపరేషన్స్ వచ్చేసరికి బెల్జియంలోని మోన్స్లో, అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి బెల్జియంలోనే, అలైడ్ కమాండ్ ఆపరేషన్స్కి వచ్చేసరికి మోన్స్లో, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రసెల్స్లో ఉందన్నమాట. అయితే నాటో యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ మెంబర్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పొలిటికల్ మరియు మిలిటరీకి సంబంధించి వాటి యొక్క ఫ్రీడమ్ మరియు సెక్యూరిటీని సేఫ్ గార్డ్ చేయటం నాటో యొక్క లక్ష్యం. అందులో పొలిటికల్ మరియు మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.